దిస్ ఇస్ డైనమిక్ కే విత్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బర్నింగ్ బ్లడ్. అండ్ మరి నాతోటి వాళ్ళ స్టూడియోలో ఓ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అసలు చూస్తేనే చాక్లెట్ బేబీ అంటారు, బందర్ లడ్డు అంటారు, క్యూట్గా చక్కగా ముద్దుగా నీట్గా అంతా ఏమంటారంటే రాముడు మంచి బాలుడు అన్నట్టుగా గీతా సింగ్ చాలా మంచి బాలిక అన్నట్టుగా ఉంటారు. మరి ఆవిడ మన స్టూడియోకి వచ్చారు. ఆవిడ కమెడియన్గా సెటిల్ అయ్యారు, కానీ బట్ అడపదడప హీరోయిన్గా చేశారు. హీరోయిన్గా చేసిన సినిమా సూపర్ హిట్ అయింది, అది కితకితలు అల్లరి నరేష్ పక్కన. మీరు చూసే ఉంటారు, ఆ పేటల మీద కూర్చోగానే కెవ్వు నరుస్తారు పాపం నరేష్. అలా ఆ సినిమా తర్వాత నాకు లవర్ ఉంది కృష్ణుడి పక్కన, పర్ఫెక్ట్ జోడీ అని చెప్పేసి అసలు మేమంతా బాగా రాసాం ఆ సినిమా గురించి. అలాగే నాకు లవర్ ఉంది అమాయకుడు ఈ సినిమాల్లో కృష్ణుడి పక్కన జోడీగా చేశారు. అండ్ హీరోయిన్గా చేస్తున్నారు, కమెడియన్గా చేస్తున్నారు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ గీతా సింగ్ అండి. క్యూట్ అండ్ బ్యూటిఫుల్ యంగ్ లేడీ గీతా సింగ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆవిడతో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, ఇండియా నుంచి అయితే 040-666-2451 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. నమస్తే అండి గీతా సింగ్ గారు, వెల్కమ్ టు అవర్ తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ ప్రప్రథమ ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమండి లడ్డు అన్నారు, ఏదో అన్నారు, అవన్నీ తీసుకొచ్చారా లేదా నా కోసం మీరు? మీకు ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తామండి. టోరీలో అడుగు పెడితే ఏది లోటు ఉండదు. అంటే తెలుగు వన్ రేడియో కాబట్టి ఇది తెలుగు వారి ఆత్మీయ వారధి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చక్కగా ఈ మాధ్యమం ద్వారా, ఈ టోరీ ద్వారా మిమ్మల్ని అందరూ మీ ఇలాంటి సెలబ్రిటీస్ అంతా మాట్లాడి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. మరి మీరు చాలా రేడియోలకు వెళ్ళి ఉంటారు, రెడ్ ఎఫ్ఎం, రేడియో మిర్చి ఇట్లాంటి చాలా వెళ్ళి ఉంటారు. మరి అక్కడ అనుభవాలంటే లోకల్లో మీకు అంటే లోకల్లో వస్తాయి ఫోన్లు, ఇక్కడ అంటే ప్రవాసాంధ్రులు బయట దేశాల నుంచి మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళంతా ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు, ఎంత ఇదిగా ఉంటారనేది మీరు చూస్తారు. ఇప్పుడు రాయల్ టోరీ లిజనర్స్ అంటే డిగ్నిఫైడ్ అండ్ రాయల్ టోరీ లిజనర్స్ వాళ్ళంతా. మరి మీరు ఏ సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతానికి? ప్రస్తుతానికైతే నేను రెబల్ చేశానండి. రెబల్ చేశాను, రచ్చ ఒకటి, నిప్పు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నాగేష్ రెడ్డి గారు చేస్తున్నారండి విష్ణు హీరోగా, అది చేస్తున్నాను. మనకు కాలర్ లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో అండి, నేను ప్రవీణ ఫీనిక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రవీణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫీనిక్స్ నుంచి. ఫీనిక్స్ నుంచి గీతా సింగ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ ప్రవీణ. హలో అండి, బాగున్నారా? నేను సూపర్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ మూవీస్ అన్ని చూస్తుంటాం, చాలా బాగుంటాయి, బాగా చేస్తారు మీరు. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఏంటి లావుగా ఉంటారా సన్నగా ఉంటారా మీరు? నేను లావుగానే ఉంటానండి. సేమ్ పించ్ అనమాట, సేమ్ పించ్. కరెక్ట్. కొంపదీసి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? స్విమ్మింగ్ పూల్ లాంటి పీటల మీద కూర్చోవాలో అలాంటి ఏమన్నా? యోగా చేస్తున్నారండి. యోగా వద్దండి, మనకి యోగాలు ఎందుకండి, సునామీలు కావాలి మనకి. స్విమ్మింగ్ పూల్ లో దూకితే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చెట్ల మీద కూర్చోవాలండి. అది కరెక్టే. అసలే మాది ఎడారి ఏరియా, సో అలా చేస్తే అంతే బాగుంటుంది. ఎండాకాలం సూపర్ ఉంటుంది. ఓకే 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 ఓకే. ఇంకా అని చెప్పండి. చూసారు మీరు ఒకసారి, మీరు బాలే డాన్స్ లో కూడా వచ్చారు కదా ఒకసారి. డాన్స్ బాగా చేశానా? చాలా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు మీరు. అతను నడువుని మెలికలు తిప్పడం కష్టం కదండి ప్రవీణ్ గారు, గీతా సింగ్ గారి లాగా. కరెక్ట్, మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. కొంతమంది కోపంగా చూస్తున్నారు నా వైపు, పెద్ద పట్టించుకోవద్దండి, దూసుకెళ్ళిపోవడమే మనం. ఫ్లోర్లు, స్విమ్మింగ్ పూల్ ఏదా చూడద్దు, ఏది రచ్చ రచ్చ చేసేయాల్సింది అన్ని. అది కరెక్ట్, ఎక్కడ ఆపినా కూడా తక్కువే. అదే అండి. ఈ అప్కమింగ్ మూవీస్ ఏంటి? నేను రచ్చ చేశానండి, రెబల్ చేశాను, మొన్న నిప్పు చేశాను. రీసెంట్ గా హీరోయిన్ గా 2 సినిమాలు అండర్ డిస్కషన్ అండి. త్వరలో మళ్ళీ హీరోయిన్ గా మనం చూడబోతున్నాం 2 సినిమాల్లో. అంటే హీరోయిన్ కమెడియన్ గా చేస్తూనే హీరోయిన్ గా కూడా ఆవిడ యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా బాగా చేస్తారండి మీరు. ఓకే, ఏమైనా తిన్నారా లేదా? ఏమండి ఏంటండి, మనం తిని మాట్లాడాలండి, ఎనర్జీ వస్తుంది అప్పుడే మనకి. కరెక్ట్, మీ ఫోన్ కాల్తో ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అందుకే ముందే నేను ఫస్ట్ చేసేసాను. ఓకే ఓకే ఓకే. ప్రవీణ్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి, బాయ్ బాయ్. రైట్ అండి, మరో కాలర్ ఉన్నారండి, వారిని తీసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో, హాయ్ అండి.
ఏమండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహేష్ తాడిపత్రి అండి. తాడిపత్రి నుంచి మహేష్ గారు. గీతా సింగ్ గారు ఉన్నారు మన స్టూడియోలో, వారితో మాట్లాడండి. హాయ్ బిజినెస్ మ్యాన్, హౌ ఆర్ యూ? మహేష్ అండ్ బిజినెస్ మ్యాన్. హలో మహేష్ బిజినెస్ మ్యాన్ కదా? ఓ మర్చిపోయాను, మహేష్ పోకిరి బిజినెస్ మ్యాన్, దూకుడు ఒకటి కాదా? ఓకే. యా మహేష్ గారు చెప్పండి. హలో మీరు యాక్షన్ సూపర్ చేస్తాను కిందికి వెళ్దాం. యాక్షన్ కామెడీ కూడా చేస్తానండి. మరి యాక్షన్ అంటే సుమో లేపే యాక్షన్ కాదు నాది. శివశాస్త్రిలో సుమోలు డోర్లు పాల్గొని ఏమండి నేను రచ్చ చేశానండి. రెబల్. ఓకే సార్, నైస్ టాకింగ్ టు అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్, టేక్ కేర్ అండి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీరు మాట్లాడితే మెరుపులేనా? నేను కాదండి, పక్కన గీతా సింగ్ అన్నారు. ప్రణీత మిమ్మల్ని ఎవరన్నారండి? అది ఓకే, మిమ్మల్ని అన్నారు. ఎవరండి మాట్లాడేది? మీరు మెరుపు లాంటి మాటలు వినడానికి చేశానండి. రద్దు చేస్తున్నాను ఆల్రెడీ చెప్పేశారు కదా. ఓకే ఓకే. ప్రణీత అది పక్క నుంచి పేరు హింట్ కూడా ఇచ్చేసారు. ప్రణీత ప్రణీత ఓ ప్రణీత. కాదండి, అబ్బాయిలు పాడితే నా మీద పాట కొంచెం సిగ్గుపడదేను. మీరు పాడుతుంటే నాకేం అనిపించట్లేదు. గీతా సింగ్ అమ్మాయిని ఎవరు చెప్పారు మీకు? అమ్మాయిని ఎవరు చెప్పారండి మీకు? మీరు ఇట్లా మిస్అండర్స్టాండ్ చేసిన తప్పండి. ఇట్లాంటి మీరు అలాగే అంటారా? ఊరికే జస్ట్ కిడింగ్. చెప్పండి ప్రణీత గారు. గారు ఏం లేదండి, బట్ చెప్పాలి ప్రణీత ఏ సంగతి. మూవీ నాకు కూడా అదే ఇష్టమే అంటారా ఏంటి? హై బాబోయ్, చెప్పండి. మీ కితకితలు అయితే ఇప్పుడు నేను డిక్షనరీ వెతుక్కొని మళ్ళీ కొత్త వర్డ్స్ కనిపెట్టి మళ్ళీ రాయాలి. ఆసమ్ సెలెక్షన్ అండి ఆ మూవీ మాత్రం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. అండ్ అలాంటి మూవీస్ ఇంకా చేస్తూ 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 మమ్మల్ని ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తూ 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 ఉన్నారనుకుంటున్నా. తప్పకుండా ఒక విషయం చెప్పొచ్చండి. నేను అసలు లేట్ వద్దు, అస్సలు లేట్ వద్దు. మీ వాయిస్ సూపర్ అండి, అసలు మీ ఫ్యాన్ అయిపోయానండి బాబు మీ వాయిస్ విని. అద్భుతంగా రాత్రి నిద్రలో మొత్తం ప్రేమ చూపించి ఇప్పుడు ఏం జరిగినట్టు ముద్దు పెడతారా? అలాగే ఉంటారు అనుకుంటున్నాను నేను. నేను తేడా అనుకుంటాను. రాత్రి నాకు గీత గారి మొదలు ఏం జరగలేదు లిజనర్. అసలు మనం అసలు మాట్లాడుకోలేదు. మీరు ఎవరో కూడా నాకు తెలియదు అసలు. కాల్ కలుస్తుందో లేదో అని మీ ఫ్రెండ్ ఉజ్వల్ మీకు హలో చెప్పమన్నాడు. ఓ ఉజ్వల్, ఐ లవ్ యూ ఉజ్వల్. ఐ లవ్ యూ టూ అంటున్నాడు. దుర్మార్గుడు. ఓకే అండి, మరి నాకు తెలిసి మీకు చాంతాడంత కాల్ లిస్ట్ ఉంటుంది. అండ్ మీరు చాలా మంచి సింపుల్ ప్లెయిన్ హార్టెడ్, అసలు గాసిప్స్ ఇవి అని లేకుండా ఉంటారు అని చెప్పారు. మీరు అలాగే ఇంకొక 10 ఏంటి ఒక 20, 30, 40 కాలాలు ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అండి. సాలిడ్ ఉన్నారండి, డౌట్ లేదు మీకు. సాలిడ్ గా ఉన్నారండి. చూసారా అసలు ఏం మాట్లాడుతున్నారండి? పక్కన డిఎం కేంద్రంలో స్లిమ్ గా హ్యాండ్సమ్ గా ఉంటారు అనుకున్నారు. మొత్తం మూడంతా పోయిందండి అసలు. స్లిమ్ హ్యాండ్సమ్ వచ్చేసాయి. అవును. ఓకే ప్రణీత, నైస్ టాకింగ్ టు యు అండ్ హావ్ ఎ నైస్ డే. బాయ్. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో, నమస్తే డిఎంకే గారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కోయిట్ నుంచి సుబ్రహ్మణ్యం సార్. కోయిట్ నుంచి మాట్లాడండి సార్. హలో, నమస్తే అండి. నమస్తే సార్, మేడం బాగున్నారా? నేను సూపర్ అండి, మీరండి? ఎక్సలెంట్. మొన్న సునీల్ గారితో ఈ రోజు మీతో. ఓకే. టచ్ ఎక్కడో చేశారండి. ఎక్కడో కాదండి, లాస్ట్ టైం నేను చెప్పడానికి కామెంట్ కితకితలు సినిమా అంటే ఎప్పుడు అవకాశం దొరికినా గానీ చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ అండి. అందులో యాక్షన్, ఆ డైలాగ్, ఎవ్రీ వర్డ్ అంటే ప్రతి ఒక్క మాట మనుషుల్ని కదిలించి నవ్వించే విధంగా ఉంటుంది. అదే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూగా థ్యాంక్స్ చెప్పాలండి, అంత మంచి పిక్చర్ ఇచ్చినందుకు నాకు. అఫ్ కోర్స్ మేడం, మీరు చేస్తున్నారు కాబట్టి మాకు అంత హ్యాపీగా ఉంటుంది. అందులో డిఎంకే సార్ ఇంటర్వ్యూ అందరితో పరిచయం చేసి అందరితో మాట్లాడిస్తా అంటే అదో గ్రేట్ ఆపర్చునిటీ. కలుస్తామో కలవలేమో, ఎక్కడుండే బయట దేశిస్తున్నాం, మేము ఇలా సంతోషపడుతున్నాం అంటే కేవలం ఓన్లీ సూర్య వల్లనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఆపర్చునిటీ సార్ డిఎంకే గారు. కాల్ చేసాము అంటే హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాం. యు విల్ బి సక్సెస్ ఆన్
యా తప్పనిసరిగా అండి. డెఫినెట్గా మీ ఆనందం కోసం థ్యాంక్ యూ సార్. మీ ఆనందం కోసం మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మరింత మంది గెస్ట్ని తీసుకురావడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్స్ అలాట్. యా షూర్ అండి, డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, యువర్ వెల్కమ్ అండ్ యూఆర్ ఆనర్డ్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో గారు ఎలా ఉన్నారు? నైస్ అండి, ఫెంటాస్టిక్. మీరు ఎలా ఉన్నారు? మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చాలా బాగున్నాను. నేను లాస్ ఏంజలస్ నుంచి సీతా కౌలూరి గారు. గీతా సింగ్ గారు ఉన్నారు, మాట్లాడండి. అక్కడ సీత, ఇక్కడ గీత. వాట్ కోఇన్సిడెంట్ అండి. సీతా और గీత. చెప్పండి సీత గారు. మీ మూవీ చూసానండి, కిట్టకిద్దలు బాగుంది. థ్యాంక్ యూ అండి. మీ జోడి నాకు చాలా బాగా నచ్చింది. జోడి పేర్ల మీద కూర్చొని. సీత గారు, మీరు మ్యారీడా అన్మ్యారీడా అండి? మ్యారీడ్ అంటే అన్మ్యారీడా? ఓకే ఓకే ఓకే. అంటే ఫ్యూచర్ లో మా అన్నయ్య ఎలా ఉన్నారు అనుకుంటున్నారు? ఒక నరేష్ గారేనా, లేకపోతే సంథింగ్ ఏదో హీరో లాగా, కృష్ణుడు లాగా ఉండాలనుకుంటున్నారా? మహేష్ బాబు లాగండి. వాట్ ఎ టేస్ట్ అండి, వాట్ ఎ టేస్ట్. అంటే ఏమన్నట్టు మీరు? అంటే ఇక్కడ మాకు ఇక్కడ టేస్ట్ లేదన్నా. నేను అలా అంటలేదండి. ఇప్పుడు ఎందుకు వచ్చింది మీరు మాట్లాడండి. ఏది మాట్లాడితే ఏం తంటాలో అర్థం కావట్లేదండి బాబు. పక్కన చూసారండి, అవమానిస్తున్నారండి నన్ను. అవమానిస్తున్నారండి. సీత గారు, ఆవిడ అభిమానం వచ్చి గూడు మీద చేసినా నాకు గూడు జారిపోద్ది. కోపం వచ్చి గూడు మీద వచ్చి అరిసినా గూడు జారిపోద్ది. నాకు అట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితులు తెచ్చుకోవడం అవసరం అంటారా? అస్సలు అవసరం లేదు. కావాలండి అంటే రేపు నేను వద్దా అండి? వాళ్ళు ఒక్కరే సరిపోతుందా మీకు మాట్లాడడానికి? అంటే ఏంటండి, వచ్చేసి మరి ఎంకే గారు షో చేసేసుకుందామనే. యా అమ్మ, మీరు చాలా షార్ప్ అండి బాబు, తొందర తెలుసుకున్నారు మీరు. ఓకే అండి. అప్కమింగ్ మూవీస్ రచ్చ అన్నారు కదండి? అవునండి, రచ్చ రెబల్ అండి, ప్రభాస్ తోటి రెబల్ సినిమాలో. అవునండి. ఇంకా 2 సినిమాలు ఉన్నాయండి. చాలా బాగుంటుందండి. మీరు ఇంకా అట్లాంటి రోజ్ చేసి తప్పకుండా అండి మమ్మల్ని ఇంకా నవ్వించాలండి. మీకు ఒక విషయం తెలియదు ఏమండి, మూవీలో మీ యాక్టింగ్ అయితే మాత్రం. ఏమండి సీత గారు, మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలండి. ఎవరు చెప్పరు కదా మీరు. నేను ఫ్యూచర్ ఒక 2 పిక్చర్స్ చేస్తున్నానండి. డిఎంకే గారే ప్రొడ్యూస్ చేస్తున్నా. ఎవరు చెప్పొద్దు మీరు ఆ విషయం. ఆయనకే తెలియదు ఇప్పటి వరకు. కొంపలు అంటుకోండి. సీత గారు, మీరుంటే లైన్లో ఉంటే నాకు ఇంకా ఈవిడెవడో లేనిపోని అన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ చేసింది కాసేపు అయితే, ఇంకోటి ఏమన్నా అండి డైరెక్టర్, ఇంకోటి ఏదైనా హీరో లాంటి కొంపలు అంటుకుంటాయండి. ఇప్పుడు నాకు అంత దమ్ము లేదు, నా వల్ల కాదు, నేను ప్రొడ్యూస్ చేయలేను. నేను సపోర్ట్ చేస్తానండి, మీరు చేస్తానంటే. మై గుడ్నెస్. అమ్మో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సీత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి సీత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ నైస్ డే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాబాయ్, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హాయ్ కృష్ణ గారు. హాయ్ లక్ష్మి గారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పి గీత గారితో మాట్లాడండి. నా పక్కన నాజుక్గా ఉన్న మెరుపుతీగా ఉన్నారు. కృష్ణ గారు, నిజంగా ఆఫీస్ లో వర్క్ చేయడం కొంచెం ఎడిక్ట్ అయిపోతున్నాను మీ ప్రోగ్రామ్స్ కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఆఫీస్ నుంచి బయటకు వచ్చి మొన్న సునీల్ గారు వచ్చినప్పుడు అయితే అదే పనిగా ఇంటికి డ్రైవ్ చేసుకుని వచ్చి స్పీకర్స్ మర్చిపోయాను. అయ్యో, సౌండ్ పెట్టుకుని అలా వింటాను. అయ్యో, వాళ్ళ ఇంటికి వచ్చి కాల్ చేస్తాను. గీత గారని నాజుగ్గా ఉంటారండి. గీతా సింగ్ గారని చాలా స్మార్ట్ గా, బ్యూటిఫుల్ గా ఉంటారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారండి? మీరు ఐఎమ్ ఫైన్. మీరు బేసిక్లీ తెలుగే అండి, లేకపోతే తెలుగు కాదండి, నా తెలుగు కాదండి. గీతా సింగ్ అండి. చాలా మెచ్చుకోవాలండి. అసలు తెలుగు రాని లాంగ్వేజ్ ని నేర్చుకుని ఇంత చక్కగా మాట్లాడి చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, మోసేస్తున్నారండి బాబు బాగా. అండ్ వన్ మోర్ థింగ్ అంటే, ఒకటి నాకు చాలా నచ్చుతుంది ఏంటంటే, మీరు ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మేక్ ఫన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ లాఫ్ ఎట్ యువర్ సెల్ఫ్, దట్స్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తనే జోక్ వేసుకుంటుందండి. అది తనే జోక్ వేసుకుని ఎంజాయ్ చేయగలిగే అంత విశాల హృదయం, పెద్ద మనసు కావాలండి దానికి. యూ షుడ్ హ్యావ్ అ బిగ్ హార్ట్. అది మామూలు విషయం కాదండి. దాన్ని అలా ఎంజాయ్ చేయగలడం అనేది గొప్ప మనసు అండి. అది ఇట్స్ నాట్ ఏ జోక్. అవును గీత గారు, చెప్పండి. మీకు ఎప్పుడు ఇట్లా అనిపించదు అంటే, లైక్ women are really conscious about the weight and everything and all that. లేదండి, అంత ఓపెన్ గా దానికి జోక్ చేసేసి లైక్ ఇచ్చే క్యారెక్టర్స్ కూడా ఆ షేడ్స్ తోటి ఇస్తారు కదా. డోంట్ యు ఫీల్ కాన్షియస్ గా అనిపిస్తుందా మీకు? లేదండి, ఎందుకంటే ఒకటే నమ్ముతానండి నేను, నవ్వించడం అనేది మామూలు మాట కాదండి. మనం నవ్వించామంటే ఇట్స్ వెరీ, మన ఒక గాడ్ బ్లెస్సింగ్స్ మన మీద ఉంది, వరం అంతే. సో
ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, చాలండి. ఏదో ఈగోగా పెట్టుకొని అలా ఇలా ఇష్టం లేదు. ఏడిపిస్తున్నారు, ఇలా ఇలా లావు అని చెప్పి కూడా ఏడిపిస్తున్నారు పక్కన నుంచి. రామచంద్ర ఓకే. లక్ష్మి గారు ఇంకొక క్వశ్చన్ అండి గీత. చెప్పండి. సో అదే ఐ మీన్ మీరు ఇలా జోక్ చేస్తున్నారు లడ్డు ఇది అది అని, బట్ ఇన్ అ జనరల్ వే ఐ మీన్ I'm sure you take care of your diet and you are conscious about that. She is very conscious అండి. ఫ్యామిలీ ప్యాక్ పిజ్జాలు తప్ప ఇంకేం తిననండి నేను. ఫ్యామిలీ ప్యాక్ తప్ప ఇంకోటి తిందండి ఆవిడ. సాలడ్ తింటారు, అక్కడేమో అల్లరి నరేష్ గారు ఫుల్ ప్లేట్ లాగిస్తారు. కాదండి, బయట రివర్స్ అండి. ఈవిడ ఫ్యామిలీ ప్యాక్ తింటారు, అల్లరి నరేష్. I won't believe that. అయ్యో లక్ష్మి గారు, మీరంతా ఫీల్ అయిపోతున్నారు ఏంటండి అయ్యో అని. అసలు జనాల్ని ఎంత మబ్బులో పెట్టేస్తున్నారండి మీరు. గీత కాదండి లక్ష్మి, ఇంతసేపు అయింది వచ్చి, నేను అట్లీస్ట్ పిజ్జా తింటారా, బర్గర్ తింటారా, థమ్స్అప్ 1.5 లీటర్ ఏమంటా. కొంచెంసేపట్లో హ్యాపీ అంటారు, జ్యూస్ అంటారు, బ్రేక్ అంటారు. డెఫినెట్ గా అదే మాట స్లో అయిపోయిందండి ఇప్పటిదాకా. ఓ ఇలా మాట్లాడారు. 1.5 లీటర్. Really nice talking to you. Thank you అండి, థ్యాంక్ యూ. Good work. లక్ష్మి గారు, I really wish you all the best. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారు, మీరు ప్లీజ్ వీకెండ్స్ ఏమైనా ప్రోగ్రాములు పెట్టి ఏమైనా ట్రై చేయండి. నిజంగా చెప్తాను, ఆఫీస్ లో నా డాన్స్ ప్రోగ్రామ్ మాత్రం పెట్టద్దు ప్లీజ్. ఓకేనండి, రేపు సాటర్డే ఐ ట్రై టు డూ సంథింగ్ అండి స్పెషల్. Seriously, you should do wonderful program. I'm just planning, and if it works, you'll enjoy a lot. You love it like anything. I'm trying to bring a big celebrity on Saturday. Okay madam, nice talking to you. Thank you sir, thank you very much. Have a nice day. Bye bye, take care. Maro call unnaru. Yeah bye. Hello, hi. Hello andi. హలో అండి, డిఎంకే గారు బాగున్నారా? బాగున్నాను సార్, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ యాదవ్. ఓకే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఓహాయో, కొలంబస్. ఓకే, శ్రీనివాస్ యాదవ్ గారు, మన స్టూడియోలో చక్కటి మెరుపుతీగ గీతా సింగ్ ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ అండి, హౌ యూ అండి? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి, హౌ అబౌట్ యూ అండి? ఐఎమ్ గ్రేట్ అండి. మీ మూవీస్ చూస్తూ ఉంటాము, మీ యాక్షన్ బాగుంటది, మీ మాట కామెడీ ఫన్నీగా ఉంటది, మీరు మాట్లాడితేనే చాలా ఫన్నీగా ఉంటది. థ్యాంక్ యూ అండి. మీ కితకితలు చూసాము, అది ఎవర్ గ్రీన్. అసలు కితకితలు చూస్తే అసలు మొత్తం ఫ్రేమ్ అంతా మీరే కనిపిస్తారు. అఫ్కోర్స్ అండి, కాస్త స్లిమ్ కదా నేనే కనిపించాలి ఫ్రేమ్ లో. చెప్పండి సినిమా సార్. ఇంకా మీరే చెప్పాలండి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి, ఏ మూవీస్ వస్తున్నాయి కొత్తగా? నాది రచ్చ ఉందండి, రెబల్ ఉంది. 2 హీరోయిన్ గా 2 డిస్కషన్లు ఉన్నాయండి అండర్ ప్రాసెస్ లో. వెరీ గుడ్. యాదండి ప్రస్తుతం ప్రాజెక్ట్స్. ఆ 2 సినిమాలు హీరోయిన్ గా చేయడం కోసం కొంచెం తగ్గించుకున్నారండి ఆవిడ కామెడీ వేషాలు. ఓకే. అంటే నాకు వినపడిందండి, యాజ్ ఎ జర్నలిస్ట్ నాకు తెలుసు. మీకు అలా వినపడిందండి. ప్రోగ్రామ్ అయ్యాక మాట్లాడతారు, బయటికి వస్తారు కదా మీరు, సింగిల్ గా వెళ్తుంటారు. లేదండి, ఆవిడ అన్ని సినిమాలు చేస్తున్నారండి, ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు ఇందులో. అంతేనండి. థ్యాంక్స్ అండి డిఎంకే గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నారు నలుమూల ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ. అండి టోరీ పుణ్యం అండి ఇదంతా. టోరీలో డిఎంకే చిన్న ఎంప్లాయ్ అండి. మీ అందరి ఆనందం కోసం ఇంకా చిన్న ఎంప్లాయ్ పెద్ద ఎంప్లాయ్ కదండి, చేసే వర్క్ ని బట్టి రికగ్నైజేషన్ వస్తుందండి. మీరందరూ ఇట్లా మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకా మరిన్ని మంచి ప్రోగ్రాంలు తీసుకురావడానికి ఉగాది నుంచి. డిఎంకే గారు ప్రోత్సహిస్తాం, కానీ మీరు బిజీగా ఉన్నప్పుడు వైబ్రేషన్ లో ఉంచండి, బిజీగా లేనప్పుడు రింగర్ లో ఉంచండి ఫోను. డెఫినెట్ గా సార్. శ్రీనివాస్ యాదవ్ గారు ఖచ్చితంగా మాట్లాడదండి. షో అయిపోయిన తర్వాత మీరు నాకు మెసేజ్ పెట్టండి, ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే, షూర్ అండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి గీతా సింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు యు. సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఇన్ ద లైన్ కదా. అవునండి. ఓకేనండి, హ్యావ్ ఎ నైస్ డే అండి. బై బై. యూ టు బై బై. టేక్ కేర్ అండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో, దానవి డిఎంకే గారు. నమస్తే అండి మేడం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? నా పేరు జ్యోతి అండి, మీదూరి నుంచి. అందుకనే మా స్టూడియో వెలిగిందండి జ్యోతి గారు. మీరు ఫోన్ చేయగానే ఇక్కడ ఈవిడ ఫేస్ లో కూడా గ్లో వచ్చింది. మాట్లాడండి గీతా సింగ్ గారి తోటి. హలో జ్యోతి గారు. జ్యోతి గారు ఎలా ఉన్నారు? సేమ్ పించ్ అండి, మనం ఒకటే కాదు. దొంగ. ఇది కాక మీ యాటిట్యూడ్ కి హ్యాట్స్ ఆఫ్ మ్యామ్, నిజంగా. థ్యాంక్ యూ అండి. ఇంకా అసలు ఏంటి, మీరు బోర్న్ అండ్ బ్రాట్ ఆఫ్ హైదరాబాద్ అండి, తెలుగు ఇంత చక్కగా మాట్లాడతారు? కాదండి, నేను హైదరాబాద్ కాదు,
రాజస్థాన్ అనమాట. సో సడన్గా ఇక్కడ వచ్చేసాను. మెరుపు తీయ కదా, మెరుపులాగా వచ్చేసాను అనమాట ఇక్కడికి. ఓకే ఓకే, అసలు సూపర్ అండి మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అసలు కితకితలు ఇస్ సచ్ అ గుడ్ మూవీ, చాలా నవ్వుకున్నాం చూసి. థ్యాంక్ యూ అండి. అండ్ షీఈస్ లైక్ దట్ అండి. ఆ కితకితల్లో హీరోయిన్ ఎటువంటి క్యారెక్టర్, తను కూడా బయట అంత ఓపెన్గా, అంత ఒబిడియంట్గా, అంత నైస్గా ఉంటుందండి. షీఈస్ వెరీ గుడ్ అట్ యూ స్టోల్ ద షో. అసలు మొత్తం మూవీలో సూపర్ అసలు. మీరు సీమశాస్త్రి సినిమా చూసారండి? సీమశాస్త్రి, సీమ టప్పాకాయ, సీమ శాస్త్రి చూసాను. సీమశాస్త్రిలో ఆలీ గారి పేరండి. ఆ సుమోలోంచి ఇప్పుడు బయటకు వచ్చే స్టైల్ భలే ఉంటుందండి. నన్ను చూసేకి అందరూ అదే ఫాలో అవుతున్నారండి ఈ మధ్య. డోర్లు పగల కొట్టుకొని ఎగిరిపోతుంటాయి ఇప్పుడు దిగుతుంటే. అచ్చచ్చ, నాకు ఇప్పుడు అర్థమైంది మీ ఇంటికి. అందుకే మొన్న ఇన్వైట్ చేయలేదా మీరు, డోర్లు పగల కొడతానని చెప్పి. ఎంత టూ మచ్ కదండి. ఏదో సినిమాలు అంటే పగల కొడతాం కదా, ఇంటి దగ్గర చేయం కదా. నేను ఉండేది హోమ్ మినిస్టర్ గారి ఇంటి పక్కన, గీత ప్రైమ్ మినిస్టర్ ఇంటి పక్కన అండి. సవితా ఇంద్రారెడ్డి ఇంటి పక్కన నేను ఉండేది. మొత్తం పోలీస్ సెక్యూరిటీ. నువ్వు అట్లా డోర్ నన్ను తీసుకెళ్ళి ఎవరో నాకు తెలియదు అసలు. జ్యోతి గారు మాట్లాడు. చెప్పండి జ్యోతి గారు. టీఎంకే గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రోగ్రామ్ కి ఇంతకు ముందు ఎవరో చెప్పినట్టు అడిక్ట్ అయిపోయామండి. ఆఫీస్ లో కూర్చుని కూడా అసలు thoroughly entertaining. Thank you so much. Thank you, ma'am. Thank you very much. We're honored and we'll try to give you much more entertainment. Up to our level best. Garu, all the best and Telugu comedian heroine I mean sorry. Heroine kanu comedian kanu you should be very successful. All the best. Thank you so much and thank you and with your blessings. Thank you. Okay, thank you Jyoti garu. Have a nice day and bye bye andi. Nice talking to you. You too, bye. Take care. Maro caller unnaru Geeta. Enti varsham, సునామీ. హలో, హాయ్ అండి. హలో, గీతా సింగ్ గారు ఉన్నారండి? ఉన్నారండి, వారితో మాట్లాడండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడతారు చెప్పండి సార్. హలో గీతా గారు. ఏయ్ ఉజ్వల్. గీతా గారు, నేను మీ ఫ్యాన్ అండి. నాకు అర్థమైంది వాయిస్, నేను గుర్తుపట్టాను. ఉజ్వల్ నేను మీ ఫ్యాన్ అండి. మోసేస్తున్నా ఉజ్వల్, మోసేస్తున్నా. ఇంత ముందే ఉజ్వల్ గారు మిమ్మల్ని ఐ లవ్ యూ అన్నారండి. ఏంటి రిప్లై ఇవ్వవా నాకు నువ్వు? ఐ లవ్ యూ చెప్తే ఇప్పుడు ఐ లవ్ యూ టూ అని చెప్పాలంటండి మీరు. టూ ఏంటి అసహ్యంగా 3-4 అనొచ్చు కదా. 2 అంతేనా? 2 3 4 కానీ అండి మేము అసలు న్యూయార్క్ లో ఎంజాయ్ చేసినంత అసలు అమేజింగ్ గా ఎంజాయ్ చేసామండి. హలోవిన్ పార్టీ అంటే కేక కదా. హలోవిన్ పార్టీ, అదే హాలోవిన్ పార్టీ గుర్తుందండి నాకు. ఇమాజిన్ అండి ఉజ్వల్ గారు ఎంత గోల్ జరుగుతుందో. ఎందుకంటే నాకు ఐ నో అబౌట్ గీత. సో మీరు ఎంత గోల్ చేస్తుంటారో, ఎంత ఎంజాయ్ చేస్తుంటారో ఐ కెన్ ఇమాజిన్. అది కాదండి, అసలు యాక్చువల్ గా గీత వెళ్ళిన తర్వాత అయితే మేము అట్లాంటిక్ సిటీ వెళ్ళాం. దాని తర్వాత ఇంకొక హాలోవిన్ పార్టీకి వెళ్ళాం. చాలు ఉజ్వల్ సిగ్నల్. హలో ఉజ్వల్, హలో లైన్ లో ఉన్నావా ఉజ్వల్? నాకు వినపట్లేదు ఉజ్వల్ నీ మాటలు. ఎందుకు ఎంజాయ్ చేసామండి. ఏం చేయలేం, కింద మిస్ అయిపోయింది అవన్నీ. అంటే మరి ఏం చేయలేం కాదు సార్. అన్యాయంగా సగం తగ్గిపోయిందండి బరువు, సగం బరువు తగ్గిపోయిందండి గీత మీరు ఆ మాట చెప్తే. మీకు అలా అనిపించిందా? ఇంకేమైనా భోజనం తెప్పిస్తారేమో అంటే రాకింగ్, గీత ఇస్ ఆల్వేస్ రాకింగ్ అండి. ఎక్కడున్నా కూడా అందరికి నవ్విస్తుంది. అండ్ నేను మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్ అనమాట. మేము చాలా మిస్ అయ్యాం యాక్చువల్లీ. గీత వెళ్ళిపోయిన తర్వాత మిగతా పార్టీస్ అన్నిట్లో అనమాట. అక్కడ కానీ రేవంత్ కానీ కౌశల్య కానీ మేము అందరం ఫిజికల్లీ మిస్ అయ్యారు అలాట్ అనమాట తను వెళ్ళిపోయిన తర్వాత. ఉజ్వల్, ఐ మిస్ యూ ఉజ్వల్. హలో యా ఉజ్వల్, ఐ మిస్ యూ ఉజ్వల్. యాక్చువల్లీ ఇంకా లైన్ నీకు యాక్చువల్గా చాలా కాల్స్ ఉన్నట్టున్నాయి. మనం మళ్ళీ ప్రోగ్రామ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే సార్. ఉజ్వల్ గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ వన్ మోర్ థింగ్ అయితే, ఆయన మామూలుగా ఇక్కడ ఫోన్ చేయడం కదా ఆర్జీ. మోరోవర్ స్టోరీకి ఆయన చేసే సేవ అంతా ఇంత కాదు. ఇప్పుడు మీరు కానీ రేవంత్ కానీ ఇట్లా చాలా మందిని ఆయన హీస్ సెండింగ్ అక్కడుండి, అమెరికాలో ఉండి హీ సెండింగ్ సో మెనీ పీపుల్. నిజంగా ఐ హావ్ టు సే థ్యాంక్స్ టు హిమ్. నా పని చాలా చాలా ఈజీ చేశారు. ఎందుకంటే నేను ఒక్కడనే జుట్టు పీక్కుంటుంటే కాదు నేను కూడా ఉన్నానని ఈయన అర్థమైంది. మీరు హెయిర్ స్టైల్ ఎందుకు మారిందా అనుకున్నాను నేను.
జుట్టుకి అది ఊడిపోవడానికి ఎవరు పీకట్లేదమ్మా. మీరే ఇందాక అన్నారు జుట్టు పిక్కోలేక. నేనే పిక్కున్నా. అదే మీరే పిక్కున్నారు కాబట్టి కొద్దిగా ఉన్నాయి. బట్ నా టెన్షన్ మొత్తం చాలా వరకు దూరం చేశారు ఉజ్వల్ గారు, ఉమాకాంత్ గారు. కూల్ అన్నమాట, కూల్ గాయ్. కూల్ రియల్లీ. ఏదైనా ఉజ్వల్ ఒక 12 o'clock ఉజ్వల్ ఆకలేస్తుందంటే నిద్రలేసి వెళ్దాం పద అంటారు. కొంతమంది అంటారు 12 o'clock మార్నింగ్ చూద్దాం ఫ్రిడ్జ్ లేదు ఉంటే తినేద్దాం అంటే. ఇట్స్ వెరీ గ్రేట్. చాలా 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 బాగా చూసుకున్నాడు ఉజ్వల్. పెళ్ళైపోయింది ఆయనకి కాలేదండి కదా, చాలా చాలా బాగా చూసుకున్నారని చెప్తున్నాను ఇక్కడ. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఉజ్వల్ గారు టేక్ కేర్, జాగ్రత్త అండి. టేక్ కేర్, ఐఎమ్ కమింగ్ ఉజ్వల్. చలో. హలో, హాయ్ అండి. హలో హలో డిఎంటీ గారు, నమస్తే అండి. నేను శ్రావణి షికాగో నుంచి మాట్లాడుతున్నాను. శ్రావణి గారు, గీతా సింగ్ గారు ఉన్నారు, మాట్లాడండి. గీతా సింగ్ గారు నమస్తే అండి. శ్రావణి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీ కిటకిటలు మూవీ, సీమశాస్త్రి అండ్ ఆడవారి మాటలకు అది ఆడవారి ఆదివారం ఆ 3 మూవీస్ చాలా ఇష్టం అండి మాకు. థ్యాంక్ యూ అండి. శివశాస్త్రి చూడండి, దాంట్లో కూడా బాగుంటుంది. కిటకిటలు మూవీలో అయితే నరేష్ కి మించి మీరు బాగా డామినేట్ చేసి యాక్ట్ చేసేసారండి. అండి హైట్ లో వెయిట్ లో నేనే డామినేట్ చేసినట్టు. ఆ మూవీలో ఎంత కామెడీ పంపిస్తారో, అట్ ద సేమ్ టైం లాస్ట్ లో కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ ఉంటాయి చూడండి నరేష్ తో, అది కూడా అసలు బాగా యాక్ట్ చేసేసారండి అటువంటి సెంటిమెంట్ సీన్స్ లో కూడా మీరు. అవునండి. శ్రావణి గారు, ఇంకోటి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, ఆ సినిమాలో అయితే ఇంకా వేణు మాధవ్ గారికి మీరు జోడీగా నటిస్తారు కదా, వేణు మాధవ్ పట్టుకొని చితగొట్టేస్తారు చూడండి ఒక సీన్ లో. అవునండి. అవునా, అది కూడా బాగుంటుంది. సో అటువంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేయండి, చూడాలని ఉంది. మీరు చాలా బాగా చేస్తారు. తప్పకుండా అండి. అసలు చాలా మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్తారేమో కానీ మీకైతే మీ బాడీ లాంగ్వేజ్ కి మీ వాయిస్ కరెక్టే యాప్ట్ అండి, బాగా సూట్ అయిపోతుంది అసలు. థ్యాంక్ యూ అండి. చాలా కష్టపడతానండి. షూటింగ్ చేసింది ఒక ఎత్తు అయితే డబ్బింగ్ ఒక ఎత్తు నాకు. అదేంటి అసలు ఏమీ అనిపివ్వదండి, వేరే కొందరికి సూట్ అవ్వదు, అట్లాగా మీకైతే కరెక్ట్ సూట్ అవుతుంది. అసలు చాలా చక్కగా ముద్దుగా ఉంటారు, అంతే ముద్దుగా బాగా నటిస్తూ మాట్లాడుతూ ఉంటారు. శ్రావణి గారు మనలో మన మాట. ఏం చేశారు, వంట ఏం చేశారు ఇవాళ? మీరు మ్యారీడా అన్మ్యారీడా అండి శ్రావణి గారు? ఏమండి, మ్యారీడా అన్మ్యారీడా? మ్యారీడ్ అండి, పెళ్ళయింది నాకు. అన్నయ్య గారు ఏం చేస్తున్నారండి? అన్నయ్య ఆఫీస్కి వెళ్ళారండి. వెళ్ళిపోయారా? ఇక్కడ సిస్టర్ ఫోన్ చేస్తుందని భయం లేదు మా అన్నయ్యకి. చెప్తానులేండి, ఈవినింగ్ రాగానే ఇట్లా అడిగారని చెప్తాను. ఓకే థ్యాంక్ యూ ఎంకే గారు, మీ షోస్ అన్ని చాలా బాగున్నాయండి. మొన్న సునీల్ తో కూడా కాల్ చేసి మాట్లాడాను, ఇవాళ గీతా సింగ్ గారితో మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీగా ఉందండి, రోజుకి ఒక సెలబ్రిటీ తెస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆనందం కోసమే టోరీ ఉందండి. తెలుగు వాళ్ళందరూ ప్రవాసాంధ్రులందరికీ ఆనందం కలిగించడానికి, వినోదం పంచడం కోసమే టోరీ ఉందండి. దానికోసం మేము చేయగలిగినంత చేస్తాం. మీరందరూ హ్యాపీగా ఉండటమే మా మెయిన్ ధ్యేయం. ఓకే అండి, థ్యాంక్ యూ. గీతా సింగ్ గారు, ఇంకా మీరు నటించాలండి. ఈ మధ్య బాగా గ్యాప్ తీసుకున్నట్టున్నారు. సమస్య లేదండి, మీరు చెప్పారు కదా, రేపు నుంచి అదే పనిలో ఉంటాను నేను. ఇంకా రెచ్చిపోతున్న గీతా సింగ్, అసలు రేపు నుంచి మీరు హెడ్ లైన్స్ రాస్తామండి. రెచ్చిపోతున్న గీతా సింగ్, ప్రతి సినిమాలోనూ కనపడుతున్న గీతా సింగ్. ఓకే అండి, అదే చాలా మంది కాలర్స్ ఉన్నట్టున్నారు, మళ్ళీ చేస్తున్నాను. ఓకేనండి, నైస్ టాకింగ్ టు యు. హావ్ ఎ నైస్ డే అండి. బై బై, థాంక్స్ ఫర్ కాలింగ్. గీతా సింగ్ గారు, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. టేక్ కేర్ అండి. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మ్యామ్, మే నో హూ ఇస్ ఆన్ ద లైన్? నేను కళ్యాణి మాట్లాడుతున్నానండి, కేరీ నుండి. యా, కళ్యాణి గారు, గీతా సింగ్ గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ అండి కళ్యాణి గారు. హలో అండి గీత గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి. మీ యాక్టింగ్ సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. ఏమండి ఒక్క నిమిషం, డిఎంకే గారు ఒక రకంగా చూస్తున్నారు నా సైడ్. సూపర్ అంటే తగ్గానన్నా లావు పెరిగానన్నా అర్థం కావట్లేదు. ఆ క్లారిటీ మీరు ఇస్తారా కాస్త ముందు? మీరు చాలా స్మార్ట్ గా, బ్యూటిఫుల్ గా, ప్రెట్టీగా ఉన్నారని చెప్పి ఇంకా 4 మాటలు యాడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు జస్ట్ బందర్ లడ్డు, కాకినాడ కాజా, తాపేసి అంటే నైట్ భోజనం చేయొద్దు ఇంకా నేను అంటే మీరు అన్ని చెప్పేసి తలుచుకుంటూ కూర్చోవాలా ఇంట్లో, ఎవరు తెస్తారా ఇప్పుడు, ఏ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి ఇవన్నీ అని చెప్పేసి. ప్రోగ్రామ్ కూడా వింటున్నారండి, చాలా కామెడీగా ఉంది, బాగా హాయిగా ఉంది, నవ్వుకుంటూ ఉన్నాం, వింటూ నవ్వుకుంటూనే ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఓకే, ఏంటండి నవ్వుతున్నారు? కాదండి, లేనిపోని ఆశలు పెడుతున్నారండి. బందర్ లడ్డు అంట, కాకినాడ కాజా అంట. నేను ఏమైనా అడిగానండి అసలు? అంటే అన్నాను అంటారు కానీ అసలు బావర్చి బిర్యానీ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అసలు గీతా సింగ్ గారితో మాట్లాడితే అంత టేస్ట్ గా ఉందండి.
అదే హ్యాపీగా ఉంటదండి టేస్టీగా ఏమో కానీ హ్యాపీగా ఉంది. కూల్ అండి ఆవిడ. విష్ ఆల్ ద బెస్ట్ అండి గీత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణి గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. యా మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో అండి, నమస్తే అండి. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ డిఎంకే. నాతో పాటు మన స్టూడియోలో గీతా సింగ్ గారు ఉన్నారు. నా పేరు శ్రీవిద్య అండి, మెంఫిస్ నుంచి. ఓ బాబీ, హౌ ఆర్ యు? హాయ్ గీత, బాగున్నారా? యా సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నాకు గుర్తుపడతా అనుకోలేదు నేను. మీకు మెయిల్ పెట్టాను, మీరు నాకు రిప్లై ఇవ్వలేదు. నాకు మీరు ఎప్పుడు పెట్టారు? ఓ నేను మిస్ అయ్యాను, మిస్ అయినట్లున్నాను. నేను మీ బర్త్డే విషెస్ పంపాను. బర్త్డే కేక్ సూపర్ బాబీ, అసలు మామూలుగా సూపర్ కాదు అసలు. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఇస్తాను అది. ఎందుకండి ఇక్కడ కాకినాడ కాజు అంటారు, మీరు అక్కడ నుంచి కేక్ అంటారు. నా పరిస్థితి ఎక్కడ వెళ్ళాలి చెప్పండి. మా అన్నయ్య ఏం చేస్తున్నారు? మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళారండి ఈరోజు. వెళ్ళిపోయారా? వంట ఏం చేశారు? దోశ, ఇడ్లీయా? నేను హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను లైక్ మీ కాల్ కోసము. ప్రోగ్రామ్ చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్ గా ఉంది. నేనైతే కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాను. అవునా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. శ్రీజీ గారు, నేను ఈ బందర్ లడ్డు, కాకినాడ కాజా బందర్ లడ్డు ఎందుకన్నానంటే ఇందాక రాగానే ఒక వడ్డాను అడిగారండి, అది మర్చిపోవడం కోసం. ఏ సైజు ఉంది తెలుసా? చేతికి అది కంకణం కట్టుకుంటారు, అది చూపించి ఇదిగోండి వడ్డానం అంటున్నారు. ఏమన్నా న్యాయం ఉందా ఇది? అసలు పర్సనాలిటీ ఎక్కడ, గోల్డ్ ఎక్కడ, ఎక్కడ? రిజర్వ్ బ్యాంక్ నుంచి గోల్డ్ కావాలండి ఇప్పుడు. ఆ బిస్కెట్లు, గోల్డ్ బిస్కెట్లు ఉంటాయి కదా, ఇటుకలు, అవి తేవాలి ఇప్పుడు. నేను ఆవిడకి వడ్డానం అంటే మామూలు విషయం అండి. డిఎంకే గారు, నాకు అర్థమవుతుందండి మీరు ఇక్కడ అంత ఎంజాయ్ చేస్తున్నారు. మా ఇంట్లో గీత గారు ఉన్న వాళ్ళు మేము చాలా ఎంజాయ్ చేసాము. వారు వెళ్ళిపోగానే కూడా మేము చాలా మిస్ చేసాము తనని. మీరు ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో చెప్పారు తను చాలా క్యూట్ గా, సింపుల్ గా, గ్రౌండ్ ఎత్తుగా ఉంటుందని. అన్ని కరెక్టే అండి. మీరు చెప్పడం వేరు, బహుశా నేను చెప్పడం వేరే. ఎందుకంటే మా ఇంటికి వస్తున్నప్పుడు ఒక సెలబ్రిటీ ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళు మాతో సరిగ్గా ఉంటారు లేదని భయపడ్డాము. కానీ తను వచ్చిన తర్వాత మా ఇంట్లో ఒక మనిషిలా తను ఉండిపోయింది. నేను చెప్పాను కదా, ఓపెన్ హార్టెడ్ అండి, జస్ట్ లైక్ ఏ కిడ్ అండి, పసిపిల్లలాంటి మనస్తత్వం. అది చూడండి. సో నాకు తను చాలా నచ్చిందండి ఆ అమ్మాయి. సో చాలా ఓపెన్ హార్టెడ్ అండి తను, చాలా మంచి మనసు తనది. అది నేను మీ ప్రోగ్రామ్ కి కాల్ చేయడం ఫస్ట్ టైం అండి. తన వాయిస్ విన్నాక నేను కాల్ చేయకుండా ఉండలేకపోయాను. రేపు మీరు నేను మీ ప్లేస్ నేను తీసుకుంటాను. ఏం లేదండి, మా కాలర్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ అక్కడ అన్నమాట. మా వదిన, మా అన్నయ్య, అలా అనమాట. సినిమాలు చేసి ఎంటర్టైన్ చేయండి మేడం, మీకు ఎందుకు ఆర్జే సార్? అలా అంటారు ఆర్జే వరకు మీకు ఎందుకు, రేడియో జాకీ వరకు మీరు వెళ్ళిపోండి. నేను జర్నలిస్ట్ నుంచి ఇటు వచ్చాను, మీరు సినిమా నుంచి రావద్దు. మీరు సినిమా నుంచి ఇంకా వెళ్ళండి, బాలీవుడ్ వెళ్ళండి, అటు నుంచి అటు హాలీవుడ్ వెళ్ళండి, ఇటు వద్దు ఇంకా రావద్దు అసలు. సరే, ఇదే మాట మీద ఉండండి. అంటే రావద్దండి ఇన్ ది సెన్స్ గెస్ట్ గా రండి, సెలబ్రిటీగా రావద్దు అని చెప్పాను కదా. ఆర్జేగా వద్దన్నానండి, చూడండి శ్రీజీగా ఆర్జేగా వద్దన్నారు, సెలబ్రిటీగా ఆల్వేస్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్స్ అండి. మీ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయండి, చాలా ఎంటర్టైనింగ్ ఉంటది. రోజు నేను పెట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ అండి. బాయ్ అండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నైస్ టాకింగ్ టు యు, థాంక్స్ ఫర్ కాలింగ్ అండి, టేక్ కేర్, బై బై. మరో కాల్ ఉన్నారు గీత గారు. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. నమస్తే సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సమీర్ ఫ్రమ్ లాస్ ఏంజలస్. సమీర్ నందన్ గారు, గీతా సింగ్ గారు అనే ఒక నాజూకు చక్కటి క్యూట్ బేబీ ఉంది మన స్టూడియోలో, వారితో మాట్లాడుతున్నానండి. మీరు డైనమిక్ అయితే ఆవిడ లేడీ డైనమిక్. స్టూడియోలో మీకన్నా ఆవిడ ఎక్కువ యాంకరింగ్ చేసి మొత్తం జోష్ గా ఎంటర్టైన్ చేస్తారు. నా ఉద్యోగానికి అర్థ పెడుతున్నారండి, అసలు పెడుతున్నారు ఆవిడ. నాకు సంబంధం లేదండి. ఓకే, ప్లీజ్. హాయ్ సమీర్ గారు, ఐ మీన్ మన తెలుగు ఇండస్ట్రీలోని లేడీ కమెడియన్స్ అనే వాళ్ళు యాక్చువల్లీ చాలా తక్కువ మంది. పాతకాలం నుంచి తీసుకుంటే సూర్యకాంతం గారు, తర్వాత శ్రీలక్ష్మి గారు, తర్వాత కోవేశ్వర్ల గారు, నెక్స్ట్ జనరేషన్ కింద మీరు వస్తారు. ఇప్పుడు హేమ గారు, వీళ్ళు వస్తారండి అప్పుడప్పుడు. ఝాన్సీ గారు, ఈవిడ రెగ్యులర్ కమెడియన్. అవునండి, ఎందుకంటే ఐ మీన్ ఇప్పుడు జెంట్స్ చాలా మంది ఉంటారు, కానీ లేడీ కమెడియన్ గా మీరు ఐ హోప్ మీరు సస్టైన్ అయ్యి ఇంకా అందరినీ ఎంటర్టైన్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా అండి.
డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్స్ రావాలనే అండి. మీరు ఆర్జేయింగ్ చేయొచ్చు అండి, సీరియస్లీ. ఎప్పుడైనా మీకు కుదురుతుందో తెలియదు కానీ వారంకో షో చేశారంటే అసలు అదిరిపోతుంది. మీరు అంత యాక్టివ్ గా అసలు అందరినీ భలే మాట్లాడిస్తున్నారు. నాలో ఉన్న కళ మీరు బయట పెట్టారండి. మీరు ఇంతసేపు నుంచి మీరు నా గురించి పొగడరు మీరు అసలు. గీతా సింగ్ తోపు, తురుము, ఫిరంగి, తుఫాన్, సునామీ. కాదు, అందుకేనండి పెన్షన్ వాడండి అని చెప్పాను మీకు నేను. పిల్లలు తాగేటి కదా, అంటే మేము కాస్త పర్సనాలిటీ హైట్ వైజ్ చాలా ఎక్కువ కదా. ఏమన్నా అదేంటో నాకు తెలియదు. నేను ఏదైనా ఇంట్లో పాలు తాగుతాను, కాఫీ తాగుతాను, ఎప్పుడైనా టీ తాగుతాను. ఇట్లాంటివన్నీ నాకు తెలియదండి. ఇంకా చెప్పండి. ఓకే డిఎంకే గారు, యాక్చువల్లీ నేను చిన్న ప్రపోజల్ పెడదాం అనుకున్నా. గీతా సింగ్ గారికి అవైలబిలిటీ ఉంటుందో లేదా? మనం టోరీలోని ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. నేను మీతో ఫేస్బుక్ లో డిస్కస్ చేస్తానులేండి. షూర్ అండి డెఫినెట్ గా సార్. యా, గీతా సింగ్ గారికి అవైలబిలిటీ ఉంటే ఆవిడ కూడా కొంచెం అందులో పార్టిసిపేట్ చేయమని అడుగుతాం. తప్పకుండా అండి. షీ ఈజ్ అవర్ పర్సన్ అండి, మన మనిషి ఆవిడ, అది ఆ బాధ ఏం లేదు. అవునండి. థ్యాంక్స్ గీతా సింగ్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే డిఎంకే గారు, నైస్ సార్, నైస్ టాకింగ్ టు యు అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్, బై బై, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో, బర్నింగ్ బ్లడ్ డిఎంకే గారండి. సార్ నమస్తే సార్. అంబరీష్ గారు, సౌత్ కేరళ ఎలా ఉంది? బాగుందండి, కంగ్రాట్స్ అండి. మీరు రిటైర్ అయిపోతున్నారట కదా సార్. దుర్మార్గం సార్ ఇది. ఏమండి, ఎవరు చెప్పారు సార్ ఇది? ఇందాక ఫ్లాష్ న్యూస్. డిఎంకే గారు మీరు రిటైర్ అయితే మాత్రం స్టోరీ మాత్రం పొరపాటున వినవండి. లేదు సార్, డిఎంకే వింటారు ఇప్పటి నుంచి. డిఎంకే పోయినా ఆత్మ వచ్చి కూర్చుంటుందండి ఇక్కడ ఆర్జేగా. రోజుకో సెలబ్రేట్. అప్పుడు ఇంకా స్పెషల్ అనమాట. ఆర్జేలందరినీ ఎత్తుకొచ్చేస్తా, గాల్లో స్టోరీ కూడా వినవండి. లేదు బలవాళ్ళు సార్, ఎంత మాట సార్, బలవాళ్ళండి. డిఎంకే ఇస్ స్మాల్ ఎంప్లాయ్ అండి. టోరీ అది ఓషన్ అండి. అది మీలాంటి అభిమానుల కోసమే టోరీ పెట్టారు. ఇప్పుడు డిఎంకేతో పాటు అవిన్ ఉన్నాడు, రమేష్ ఉన్నాడు, శాంతి ప్రియ ఉంది, ఇంకా చాలా మంది, నీరజ్ గారు, ప్రణీత రెడ్డి, ఉజ్వల్ గారు, చాలా మంది, పాపారావు గారు, మన ఒక్కళ్ళు కాదండి ఇంతమంది, అంటే అందరి పేర్లు తెలియదు. గీతా సింగ్ గారు కూడా ఉన్నారు. మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేను సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీ యాక్టింగ్ బాగుంటుందండి సినిమాలలో. థ్యాంక్ యూ అండి. నేను 1 hour నుంచి వింటా ఉన్నాను మీ షో, బాగుంది. ఏమండి ఇప్పుడు ఆర్జేగా ఎవరుంటే బాగుంటుంది? నేనా, డిఎంకే గారు ఉంటే బాగుంటుంది? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, మనసులో ఏం పెట్టుకోకుండా చెప్పండి మీరు, అంతే. లేకపోతే షో లేరు అంటే నేను ఇంకా కొత్తగా ప్రెజెంట్ చేద్దామని చూస్తున్నాను. మీరు ఏంటంటే ఆయనకి సపోర్ట్ చేస్తారు. ఎంతమంది ఫ్యాన్స్ వచ్చినా మాత్రం నేను డిఎంకే గారు ఫ్యాన్ అండి. అంతేనా? డ్రాప్ అయిపోతాను, ముద్ర వేసినట్టే నాకు. కాదండి, గీతా సింగ్ గారు వస్తే నేను టాలీవుడ్ టాకీస్ ఆవిడకి ఇచ్చేసి నేను బాలీవుడ్ టాకీస్ చేసుకుంటానండి. ఏం చేయను? ఇది అన్యాయం అండి. ఇది ఎక్కడ అన్యాయం నాకు తెలియట్లేదు, ఎవరికి చెప్పాలి అర్థం కావట్లేదు. మీరు కూడా అదృష్టం ఆర్జేగా పోస్ట్ తీసేసుకుంటే బాగుంటుంది. ఓ నిజంగా అండి, నేను నిజంగానే బాగుంది. ఆర్జేగా చేయొచ్చు, ఎందుకంటే జనాలందరూ మీ ఫ్యాన్స్ మీకు చేస్తారు, మా ఫ్యాన్స్ మీకు చేస్తారు. ఓకే అండి. ఏమండి విన్నారు కదా, రేపటి నుంచి మరి షో తీసుకుంటే 1 hour బాగుంటుంది. ఓకే అండి. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏముందండి, పెళ్లి చేసుకోవాలండి. మంచి అబ్బాయి అంటే చెప్పండి, పెళ్లి చేసుకుందాం. బర్నింగ్ ప్లేట్ డిఎంకే గారు చెప్తారు, అబ్బాయి ఉన్నారంట. చేస్తున్నారు మీరు? రేషన్ తట్టుకుంటాడు కదమ్మా. ఓకే, నా వల్ల తల్లోయ్ అంత మాట సార్. ఆవిడకి ఎప్పుడన్నా హాయ్ డార్లింగ్ అని ఇలా భుజం మీద చేస్తే నా పరిస్థితి ఏంటండి? గూడు డిస్లోకేట్ అయిపోద్ది ఇక్కడ. ఎంత మాట అండి. నా ఫ్యాన్స్ మీకు ఉందిలేండి. నెక్స్ట్ కాల్ అందరు వింటున్నారు. నెక్స్ట్ కాల్ నుంచి నాకే సపోర్ట్. చూడండి ఇప్పుడు మీకా నాకా అదే తెలుస్తుంది. మీ ఫ్యాన్ ఏంటి? మీకు ఏసీని వద్దండి, ఫ్యాన్ కూలర్ ఏసీ మీకు అంతేనా? ఓకే అయితే ఓకే. ఏసీ కానీ కాల్ రాదు, అంతే. సూపర్. ఏసీ కానీ కాల్ రాదండి. ఏసీ కాల్ రాదండి.
చాలా బాగుంది దేవత గారు. ఇంకా అది చాలా హ్యాపీ ఉందండి మీలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ, మై ప్లెజర్ అండి. డిఎంకే గారు ఇలాంటి రోజు ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారు, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. డిఎంకే ఒక్కడే కాదండి, దీని వెనక ఇంకా ఉన్నారండి. ఉజ్వల్ గారు ఉన్నారు, రమాకాంత్ గారు ఉన్నారు, ఉమాకాంత్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారండి, అర్జున్ గారు. ఇట్లా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఇంత కష్టపడుతున్నారు. అందరూ కష్టపడుతున్నారండి. మా సౌండ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నిజంగా నా సౌండ్ కి కాల్ చేయడం మా పని, అంతేగాని మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుస్తుంది. మీ ఆనందం కోసం ఇంకా కష్టపడుతున్నారు, ఇంకా కష్టపడుతున్నారు. ట్రబుల్ అవుతుంది కానీ మీరు మాకన్నా ఇంకెంత ట్రబుల్ అవుతున్నారో మాకు తెలుస్తుంది. అంటే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయడం కోసం ప్రవాసాంధ్రుల కోసం టోరీ పెట్టారండి. ప్రవాసాంధ్రులు అంటే తెలుగువారి మధ్య ఆత్మీయ వారధిగా దీన్ని పెట్టారు టోరీని రవిశంకర్ గారు. మరి మీ అందరి ఆనందం కలిగించడం కోసమే మేమంతా ఉన్నాం. మరి మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత మాకు ప్రోత్సాహం, మాకు అంత ఉత్సాహం వస్తుంది. మరిన్ని మంచి ప్రోగ్రాంలు చేయడానికి మాకు స్ఫూర్తిగా ఉంటుందండి ఇది. ఎందుకంటే టోరీ వల్ల మేము ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది, మాకు అమెరికాలో ఉన్నట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మేము ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, పక్కింటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుంది టోరీలో మాట్లాడుతుంటే. కరెక్ట్ అండి. ప్రతి విషయాన్ని తెలుసుకోవడం కానీ, అందులోనూ ప్లస్ నిన్న మొన్న అవిన్ షోలో న్యూస్ కూడా చెప్తున్నారు మధ్య మధ్యలో, కొంచెం బ్రేక్ న్యూస్, క్రికెటర్ ఎంత కొట్టారు అదంతా కొట్టారని. గెలిచారు కదండి శ్రీలంక మీద. అదొక ఇంట్రెస్ట్ గా ఉంది నాకు కూడా, వినటానికి కూడా. సెకండ్ వికెట్ కి డబుల్ సెంచరీ భాగస్వామ్యం. అది గ్రేట్. అది కూడా ఎందుకంటే యాక్చువల్లీ నేను మర్చిపోయాను క్రికెట్ ఉందని. ఆస్ట్రేలియా వాళ్ళు కాదండి, ఆస్ట్రేలియా వాళ్ళు ఫైనల్స్ కి మనం వస్తే డెఫినెట్గా ఓడిపోతామని తెలిసి శ్రీలంక మీద వాళ్ళు ఓడిపోయారండి వాంటెడ్లీ. అది కుళ్ళు రాజకీయం. అది ఆ మ్యాచ్ ముందే చెప్పాను నేను, ఆస్ట్రేలియా ఓడిపోతుంది చూడండి అని. నవ్వారు అందరూ, ఎందుకు ఓడిపోతాను, ఎందుకంటే మనం ఫైనల్స్కి వస్తాం ఆస్ట్రేలియా కనుక గెలిస్తే. అందు గురించి వాంటెడ్లీ ఓడిపోతారు వాళ్ళు. అమరీష్ గారు మరో కాలర్ ఉన్నారు సార్, విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ డిఎంకే గారు. అర్చన అండి, హ్యూస్టన్ నుంచి. హ్యూస్టన్ నుంచి అర్చన గారు. గీతా సింగ్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి అర్చన గారు. హలో గీత గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏంటండి మమ్మల్ని అప్పటి నుంచి కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు చాలా. ఏం కన్ఫ్యూజన్ అడగరా? చెప్పండి, మీరు చెప్పేస్తారు కదా. అసలు మీ ఇద్దరిలో ఆర్జే ఎవరు, గెస్ట్ ఎవరు అసలు అర్థం కావట్లేదు. సూపర్ అండి, మీరు సూపర్ 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 సూపర్. మేడం నేనేనండి అర్చన గారు, నేనే ఆర్జేనండి. అక్కడ గీత గారు సెలబ్రేట్ రియల్ గా అసలు ఎంత ఫ్రీ అంటే గెస్ట్ అన్న ఫీలింగే లేదు, మామూలుగా వచ్చి ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నట్టే ఉంది. లేదండి, షీఈస్ ఎ నైస్ ఫ్రెండ్ ఆఫ్ మీ. అంటే ఒక జర్నలిస్ట్ గా, అంతకుముందు తన ఆర్టిస్ట్ గా మాకు ఇప్పుడు పూర్వ పరిచయం ఉందండి. అండ్ షీఈస్ వెరీ వెరీ ఫ్రెండ్ అండి, మంచి ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్. అంటే మీతోటి మాట్లాడే కాకుండా అందరి కలిసి ఎంత ఫ్రీగా అంటే అసలు తను మంచి మాట్లాడుతుంది. మీరు డబ్బులు ఎవరు కదండి, ఫ్రీగానే మాట్లాడుతుంది. ఏమండి చెక్స్ పంపిస్తారండి, మీకు ప్రాబ్లమా చెప్పండి. ఇంకా అండి గారు, మీరు అసలు నిజంగా మూవీలలో ఎలా చేస్తారో బయట కూడా అలానే ఉంది మీ మాట్లాడడం అంతా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. హైదరాబాద్ కోసం మిమ్మల్ని కలవాలండి. తప్పకుండా అండి, చెప్పండి ఎప్పుడు వస్తున్నారు చెప్పండి, వచ్చేస్తాను. హైదరాబాద్ లో ఉంటారండి మీరు? హైదరాబాద్ అండి. మీరు రండి, ఇక్కడికి వస్తే టోరీకి వచ్చేయండి, నేను పిలిపిస్తానండి. లేదంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ షూటింగ్ లో అక్కడ తీసుకెళ్ళి చెప్తాను. అక్కడికి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ ప్యాక్ అనిపిస్తుంది. ఏమండి మిమ్మల్ని చూస్తే ఇట్లా కొత్తగా ఎవరో అన్న అలా అనిపించట్లేదు, ఇట్లా ఫ్రెండ్స్, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ లానే ఫీలింగ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. పాపం డిఎంకే గారు ఫీల్ అవుతున్నారండి, పోస్ట్ ఏదన్నా ఎసరు పెడుతున్నానేమో అని చెప్పేసి. డిఎంకే గారు అది డిఫాల్ట్ అండి, తను ఇంకా తన మీద కాంప్లిమెంట్ ఇంకా ఇవ్వడం అనేది అసలు అవసరం లేదు, అందరికి తెలిసిందే. సో ఇంకా అండి ఆల్ ది బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనండి అర్చన గారు, నైస్ టాకింగ్ టు యు అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మ్యామ్, వెరీ కైండ్ ఆఫ్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ, అండ్ హ్యావ్ ఎ నైస్ డే, బై బై, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో సిస్టర్, బాగున్నారా? బాగున్నారా? మా సిస్టర్ మంగా అండి, మంగారు, పిట్స్బర్గ్ నుంచి. గీత గారు ఉన్నారు, మాట్లాడండి సిస్టర్. నమస్తే అండి మంగ గారు. హాయ్ అండి గీత గారు, నమస్తే. బాగున్నారా? నేను సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాం, మీరు వచ్చారు కదా, మేము కూడా సూపర్. అవునా, ఓకే ఓకే ఓకే. ఏంటి ఏదో అంటున్నా డిఎంకే గారు, నాలో సగమా నాకన్నా డబల్ రెక్కడ్ ఇన్సల్ట్ చేశారండి. చాలా చాలా స్లిమ్ గా ఉంటారు మా సిస్టర్. ఏమండి మీ అన్న ఏదో చెప్తున్నారండి ఇక్కడ,
మీరు చాలా సన్నగా ఉంటారంట. అంటే ఏమన్నట్టండి నన్ను మీరు కించపరుస్తున్నట్టే? గ్లామర్ లేదంటున్నాను. లేదా మా సిస్టర్ గారు నాకు కానీ మీ గ్లామర్ లేదు. ఓహో అలా అంటున్నారా? అంత లేదు లేదండి ఈ స్టూడియోలో నేను కాదు సిస్టర్, ఇప్పుడు స్టూడియోలో ఆవిడ నేనే ఉన్నాం. కోపం వచ్చింది అనుకోండి పాట ఏంటని చెప్పేసిన తర్వాత బాధ్యత దిక్కేవారండి నాకు ఇప్పుడు. ఇంకా అండి మీ మూవీస్ చాలా ఇష్టం అండి మాకు. టికెట్లు వచ్చినప్పుడైతే అసలు ఎన్ని సార్లు వచ్చిన మూవీ చూస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాట్ ఓన్లీ దట్ మూవీ, అన్ని మూవీస్ బాగున్నాయి, చాలా బాగుంటాయి. నాకు సరిగ్గా పేర్లు గుర్తులేవు కానీ మీ మూవీస్ చాలా. సీమ శాస్త్రి, సీమటపాకాయ్, మళ్ళా నాకు ఎవరుంది, అమాయకుడు, కితకితలు బోళ్ళు ఉన్నాయండి. అందరూ దొంగలే, చట్టం అందరూ దొంగలే. ఇప్పుడు తెలుసా చూడలేదు ఏమండి? హలో చెప్పండి. కృష్ణుడితో మంచి సూపర్ కాంబినేషన్ అండి. ఇద్దరు చాలా నాజుగా ఉంటారండి, కృష్ణుడు గారు ఈవిడ హీరో హీరోయిన్. ఏమండి మీరు సడన్గా ఇలా చెప్పకండి, తిరిగి చచ్చిపోతున్నా అప్పటి నుంచి నేను. పట్టేస్తాయి ఇక్కడ. తప్పకుండా చూస్తాను మూవీ అయితే. అమాయకుడు, నాకు లవర్ ఉంది. సారీ నాకు లేదండి. ఎంత ఓపెన్ గా చెప్తున్నారు, ఆయనకు లవర్ ఉన్నారంట. సినిమా పేరండి బాబు, నేను అట్లా మా సిస్టర్ తెలుసు. చాలా హ్యాపీగా ఉందండి. అన్నట్టుంటే మాతో మాట్లాడుతున్నందుకు థ్యాంక్స్ అండి. ఇంకా ఇంకా పేరు రావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే సిస్టర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. యా థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్. నరేన్ గారు పిల్లల్ని అడిగానని చెప్పండి. మరో కాల్ ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. దిస్ ఇస్ డిఎంకే గారు. నమస్తే అండి. గీత గారు ఎలా ఉన్నారు? బాగున్నా. గీత వర్సెస్ గీత అండి. మీతో మాట్లాడడానికి మరో గీత ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గీత గారు. నమస్తే గీత, బాగున్నారా? నేను సూపర్ అండి బాబు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. నా పేరు నేనే పిలుచుకున్నట్టుంది నాకు. సేమ్ ఫీలింగ్ అండి, దగ్గరుంటే గిచ్చేదాన్నేమో. చెప్పండి, ఎలా ఉన్నాయండి మీ ప్రాజెక్ట్? ఏంటి ప్రాజెక్ట్? రచ్చ, రెబల్ ఇంకా ఉన్నాయండి, 2-3 ఉన్నాయి. రచ్చాలో ఉన్నారా? ఉన్నానండి. గీత గారు, మీ కామెడీ అయితే సూపర్ అండి. అసలు కితకితల్లోనైతే అసలు ఎన్నిసార్లు చూసినా అసలు చాలా బాగుంటుంది. ఎండింగ్ మాత్రం సూపర్ అసలు. థ్యాంక్ యూ అండి. అదే మా ఈవి గారు ఇచ్చిన గిఫ్ట్ అండి, పిక్చర్ అంతే, ఇంకా లైఫ్ లాంగ్ అలా మీ లైఫ్ లో అదే ఇంకా ఎప్పుడు గుర్తుంటుందేమో ఆ మూవీ. అలా గీతా సింగ్ మీది ముందు ఇలా ఉంది అంటే మా ఈవి గారు బ్లెస్సింగ్స్ ఏనండి, ఆయన వల్లే ఇలా ఉన్నాను నేను. అదండి. ఇంకా అలా హీరోయిన్ లాగా ఏం చేయట్లేదండి? చేశానండి, 2-3 చేశానండి నేను. ఇంకా ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ లో ఉన్నాయండి. ఏం మూవీస్ ఆల్రెడీ చేశారా, చేస్తున్నారా? చేశానండి. అమాయకుడు అని చెప్పి నాకు లవర్ ఉంది, అమాయకుడు, అది కృష్ణుడితో జోడిగా చేశారండి. ఆ 2 మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 సినిమాలు అండర్ కన్స్ట్రక్షన్ అంటే డిస్కషన్ లో ఉన్నాయండి. అవి కూడా త్వరలో సినిమా రూపం దాల్స్తాయి. గీత గారు చూస్తామండి. మీ వెనక పెద్ద క్యూ ఉంది మేడం, ఫుల్ గా నవ్వుకోవచ్చు మూవీ అంతా మీరు. గీత గారు మీ వెనక పెద్ద క్యూ ఉందండి, విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్. ఓకే, థాంక్యూ, ఆల్ ది బెస్ట్ అండి గీత గారు. మీకు థాంక్యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంకే గారు ఉంటానండి. నమస్తే, బాయ్ అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో, హాయ్ అండి. హలో ఎంకే గారు. హలో, నమస్తే అండి. మీరు పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మై నేమ్ ఇస్ రవి, ఐమ్ కాలింగ్ ఫ్రమ్ మాంచెస్టర్. గీత గారు ఉన్నారు, మాట్లాడండి. హలో గీత గారు, ఎలా ఉన్నారండి? నేను సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారండి? ఓకే, నాట్ బ్యాడ్, బానే ఉన్నానండి. నాట్ బ్యాడ్ ఏంటండి బాబు? గుడ్ అన్నారు. గుడ్ అనాలండి. బానే ఉన్నానండి, బానే ఉన్నాను. నాకు అర్థమైందండి, మీరు భయంతో ఉన్న వినయం చూపిస్తున్నారులేండి, నాకు అర్థమైంది. కాదు ఇప్పుడు ఆయన గుడ్ అంటే అయితే పంపించండి, కోడిగుడ్లు అంటారని భయం ఆయనకి. అంటే మీకు మీరు అలవాటు అయిపోయి నా పక్కన కూర్చొని మీకు కూడా బాగా ఫాలో అవుతున్నారు. పొద్దునుంచి ఉపవాసం బాగా క్లాస్ ఉంది. ఓకే, మాట్లాడండి సార్. చెప్పండి గీత గారు, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? నాకు రచ్చ ఉందండి, రచ్చ చేశానండి. ఓకే. రెబల్ చేశానండి. ప్రస్తుతం అవి ఉన్నాయండి. ఇంకా హీరోయిన్ గా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, ఇంకా డిస్కషన్స్ లో ఉన్నాయి. ఇంకా అండి
ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తుంటారండి మీరు? 150-200 ఉంటాయండి. బరువు చెప్పారా, సినిమాలు చెప్పారా? నాకు బరువు నా బరువు చెప్తున్నట్టు. నీ బరువు అంచనా వేసే దమ్ము ధైర్యం నాకు లేవు తల్లి. నేను జనరల్ గా చెప్పాను. నేను అంటే జనరల్ గా చెప్తేనే ఇలా ఉంది, ప్రైవేట్ గా అలా చెప్తే ఎలా ఉంటుంది అసలు నాకు చెప్పండి మీరు. దేవుడా దేవుడా నా వల్ల కాదు సార్, మాట్లాడండి. గీతా సింగ్ గారు, మీది కితకితల మూవీలో యాక్టింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీ ఫ్యూచర్ లో కూడా అలాంటి రోల్స్ చేస్తే చూడాలండి. హీరోయిన్ గా కానీ, లేకపోతే whatever full length in any movie like heroine, comedian, whatever రెండు ప్రాజెక్టులు ఉన్నాయండి, అవి అండర్ డిస్కషన్ అండి. అవి ఆలోచిస్తున్నారు. క్యారెక్టర్ అవి సెట్ చేస్తే 2 క్యారెక్టర్ ఫుల్ లెంత్ హీరోయిన్ గానీ చేస్తారండి ఆవిడ. ఫుల్ లెంత్ ఇలా చూపిస్తారండి. చూసారు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారండి, ఇక్కడ హట్ చేశానండి నన్ను. ఇలా లావు చూపిస్తున్నారు. అసలు పట్టించుకోండి, 35 తో అసలు మాట్లాడను. మీరు భోజనం ఏదైనా రసపల్లి అక్కడ తీసుకెళ్తారు కూడా రాను నేను. ఇప్పుడు మీరు ఎంత బతిలాడినా రాను. మీరు 10-12 టైమ్స్ బతిలాడినా కూడా రాను నేను. ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. చెప్పండి సార్. సార్ మీరు, నేను యూకే నుంచి మాట్లాడుతున్నా. మీరు ఇచ్చిన నెంబర్ ఉంది కదా, మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారు ఫ్రమ్ యూకే అని 1223. It's not functioning and actually right now it's not functioning and we're going to provide you one more number and within near future, within day after. Yeah, please 1 or 2 days, within 1 or 2 days we are going to provide you a beautiful number and so that you can talk to us through that number. All right. Anyhow, ఈ నంబర్ ఉన్న మాకేం ప్రాబ్లం లేదు. ఇండియా నంబర్ కైనా కాల్ చేయొచ్చు, నాకు మాకేం ప్రాబ్లం లేదు. కానీ లేదండి మీకు యూకేకి UK number we are going to provide you one more number and just something is wrong with that and okay. ఓకే సార్. రేపు భార్గవి పిల్లై అండి, నైస్ సింగర్ అండి. రెహమాన్ గారి దగ్గర చాలా పాటలు పాడారు. హారిస్ జయరాజ్ దగ్గర. షీఈస్ కమింగ్ టుమారో అండి. ఓకే సార్. ఓకే సార్, నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా అండి, ఐ విల్ అనౌన్స్ ఇట్. ఓకే సార్, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే బాయ్. ఓకే, గీతా సింగ్ గారు, మామూలుగా మీకు ఎటువంటి కామెడీ అండి? సిచ్యుయేషనల్ కామెడీ అంటే ఇష్టమా, డైలాగ్ కామెడీ అంటే ఇష్టమా? ఒక ఆర్టిస్ట్గా నాకు కామెడీ అంటే ఇష్టం అండి. అంటే అది వెదర్ ఇట్ ఈస్ సిచ్యుయేషనల్ ఆర్ డైలాగ్, ఏదైనా సరే కామెడీ ఉంటే చాలండి. ఇప్పుడు మీకు పౌరాణికం సినిమాలో చెప్పండి, ఒక రాముడి పక్కన సీత పాత్ర ఇచ్చారు అనుకో, మరి ఆ పౌరాణిక డైలాగులు అవి చెప్పాలంటే ఏముందండి, మామూలుగా చెప్పేస్తాను. కానీ సీత కొద్దిగా లావుగా అనిపిస్తుంది అంతే తప్ప ఇంకేం లేదు. అసలు ఫరకే ఉండదు. పర్ఫార్మెన్స్ ఇంకా దూకుడు లాంటివి చేయకండి. అటు జంప్ చేయాలి, ఇటు కష్టం అండి బాబు. డాక్టర్ ఇట్లా రిస్క్ పనులు చేయొద్దన్నాడు. అప్పటికే ఇన్స్ట్రక్షన్ తీసుకొని వచ్చేసాను. ఒకటండి, మీరు చిన్నప్పటి నుంచి ఇదే ఫిజిక్ అండి? లేదండి, మరి ఎప్పటి నుంచి? లాస్ట్ 5-6 years నుంచి సడన్ గా అండి. వయసు? థైరాయిడ్ ప్రాబ్లం. గాడ్ ఓకే, దట్స్ మెయిన్. ఉన్నారండి మనకు కాలర్ లైన్ ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో అండి, డిఎంకే గారు. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉమాకాంత్ గారు. శ్రీనివాస్ ఫ్రమ్ షికాగో. ఓ శ్రీనివాస్ గారు, ప్లీజ్ గీతా సింగ్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఉమాకాంత్ గారు వాయిస్ లా అనిపించింది మీది. ఓకే శ్రీనివాస్ గారు, నమస్తే అండి. యాక్చువల్ గా మీ వాయిస్ బాగుంటది కదండి, మీరు ఎందుకని మీరు ఏమైనా సినిమాల్లో ట్రై చేయరా మీరు డిఎంకే గారు? సార్ అడుక్కోవడం చాదవట్లేదు సార్, ఈ మధ్య మొదలెట్టాను, పర్లేదు. యాక్చువల్ గా వాయిస్ బ్రహ్మాండంగా ఉంటదండి మీది. అంటే మనిషి బాగోదండి అంటే నో యాక్చువల్ గా అట్లా కాదు, వాయిస్ మంచి వాయిస్ ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. వాయిస్ ఒక్కటేనండి, అదృష్టం ఉండాలండి. అంటే శివుడికి తేనెతో అభిషేకం చేసుకుంటే పోయిన జన్మలో ఈ జన్మలో కళాకారులుగా పుడతారండి. అవునండి, 10 మందిని కాదండి, 10 మందిని అలరించడం, ఆనందపరచడం అనే కార్యక్రమానికి నటరాజు వాద్యుడు అండి, ఆయన అనుగ్రహం కావాలి. అది లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత గొప్ప నటుడైనా రాణించడండి, అతనికి అవకాశాలు రావు. అది ఇక్కడ పుష్కలంగా ఉన్నాయండి గీతా సింగ్ గారి దగ్గర. ఆవిడ ఇంతమందిని, వేలాది మందిని, కోట్లాది మందిని హ్యాపీగా నవ్వేలా చేస్తున్నారు. మరి అందుకని ఆవిడ అంత ఆరోగ్యంగా, అంత చక్కగా ఉన్నారు.
అంత హ్యాపీగా. ఇందాక మీకు అన్న సడన్ గా చెప్పొద్దండి, ఇట్లా చెప్పలేని కష్టం అండి. ఎట్లా ఉన్నారండి? నమస్తే అండి, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నానండి. చెప్పండి. మీ యాక్చువల్ గా నేను ఈ సినిమాలు పెద్దగా ఎక్కువ చూడండి యాక్చువల్ గా. ఓకే అండి. బట్ ఈ తెలుగు సినిమాలు ఈవీ గారు చచ్చిపోయిన తర్వాత బిగ్ సెట్ బ్యాక్ యాక్చువల్ గా. నేనైతే కామెడీ సినిమాలు తప్ప మీద చూడండి, నరుకుడు సెక్షన్ నేను చూడండి అనమాట. ఇట్స్ బిగ్ లాస్ అండి, పర్సనల్ లాస్ అండి నాకు. ఎందుకంటే ఆ కితకితలు గాని ఎవడి గోలు వాడిది గాని ఎన్నిసార్లు చూసుంటామో లెక్కలేదు. జంబలగడ పంప చూసారండి ఆయనది, అప్పులప్పారావు. కానీ ఈవీ గారి ఆల్మోస్ట్ మొత్తం కామెడీ ఆయన సినిమాలో కితకితలు చాలా బాగుందండి. కితకితలు నాకు అన్నిట్లో నచ్చినవి ఏంటంటే కితకితలు ఒకటి, ఎవడి గోల వాడిది ఒకటి. అసలు పిల్లలు కూడా ఇప్పుడు ఒక 20 సార్లు చూసినాక ఎవడి గోల వాడిది పెడదామంటే ఓకే వీకెండ్ వచ్చిందంటే, కానీ ఎవడి గోల వాడిదో లేకపోతే కితకితలో ఈ రెండు మాత్రం బాగా అనిపిస్తాను. బాగా చేశారండి వాటిలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వెనక పెద్ద గుడ్ లక్ అండి. ఓకే అండి, ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు యు. హావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. టేక్ కేర్ అండ్ బై బై. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. దిస్ ఇస్ డిఎంకే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నారా? బాగున్నానండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి అండి, నేను కెనడా నుంచి మాట్లాడుతున్నాను. ఓ, ఫస్ట్ టైం అండి లక్ష్మి గారు? అవునండి, నేను అసలు టోరీ అంటే సబ్స్క్రిప్షన్ ఉంది కానీ నేను ఎప్పుడు కాల్ చేయలేదు, ఇదే ఫస్ట్ కాల్ అన్నమాట. వింటుంటారా? లెగ్ ఇలా పెట్టండి, ఫస్ట్ కాల్ అలా వచ్చి. వింటూ ఉంటానండి, అప్పుడప్పుడు వింటూ ఉంటాను, రెగ్యులర్ గా కాదు. కానీ ఈ రోజు గీతా సింగ్ గారిది అనేసరికి చాలా ఎక్సైటెడ్ గా కాల్ చేస్తున్నాను అనమాట. మాట్లాడండి గీతా సింగ్ గారితో. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి, బాగున్నారా? నేను సూపర్ అండి బాబు, మీరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. నేను యాక్చువల్ గా మీ ఫ్యాన్. మీ సీమశాస్త్రి మూవీ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. నేను మీ పేరు చూసి మీరు నార్త్ ఇండియన్ ఏమో అనుకున్నాను, తెలుగు డబ్బింగ్ పెట్టుకున్నారు అనుకున్నాను, కానీ ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు మీరు. ఏదోలండి, డిఎంకే గారు పక్కన కూర్చున్నారు కదా, అలా అలా తెలుగు వరదల్లాగా సునామీలాగా వచ్చేస్తున్నాయండి కొద్దిగా. చాలా మీ మూవీస్ చాలా బాగుంటాయండి. శ్రీలక్ష్మి గారి తర్వాత అంత మంచి ఫీమేల్ కమెడియన్ మీరే అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకేనండి, మిగతా కాలర్స్ కూడా అవకాశం ఇద్దామని ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. థ్యాంక్ యూ అండి. ఓకేనండి, యా బాబాయ్ అండి. థ్యాంక్ యూ, టేక్ కేర్ అండి. ఓకే, గీతా సింగ్ గారు శ్రీలక్ష్మి గారి తర్వాత ఆ ప్లేస్ మీకు ఇచ్చారండి. ఈ కాంప్లిమెంట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. కుర్చీకి 2 అంగుళాల హైట్ లో ఉన్నారు మీరు. అదే మీ గురించి ఆలోచిస్తున్నాను. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హాయ్ అండి. హాయ్ సార్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము దుబాయ్ నుండి మాట్లాడుతున్నాం సార్. నా పేరు విజయ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విజయ్ గారు? దుబాయ్ నుండి సార్. దుబాయ్ నుండి. విజయ్ గారు, మన స్టూడియోలో గీతా సింగ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. విజయ్ గారు. ఎస్ మ్యామ్. ఏదో నాకు వడ్డానము ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు మాత్రం కమిట్ అవ్వదు, నేను ముందే చెప్తున్నాను మీకు. నాకు అసలు మరి చిరాకండి ఇలాంటి అన్ని నాకు కొద్దిగా. ఓకే మేడం, ఓకే మేడం. చంద్రహారం ఏంటండి మీరు అంత ట్రై చేస్తాం సార్. ఇప్పుడు ఫస్ట్ టైం సార్ మాకు లైన్ కనెక్ట్ చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసినట్టున్నారు నా షోకి. ఎస్ సార్, ఇది నా ఫస్ట్ టైం సార్ ఇది. థ్యాంక్ యూ అండి. టోరీ వింటుంటారా రెగ్యులర్గా? రెగ్యులర్గా ఆన్లైన్లో వింటుంటారు సార్. ఓ, థ్యాంక్ యూ. మన తెలుగు వాళ్ళందరికీ చెప్పండి, అక్కడ దుబాయ్లో ఉన్న వాళ్ళందరికీ. ఓకే సార్. ఎందుకంటే ఎంజాయ్ చేస్తారు, సెలబ్రిటీస్ వస్తుంటారు ఇక్కడికి, అందరితో మాట్లాడొచ్చు, ఈ తెలుగు పాటలు వినొచ్చు హ్యాపీగా. ఓకే సార్, ఓకే సార్. ఓకేనండి విజయ్ గారు. చెప్పండి సార్. ఇంకెవరు మాట్లాడతారా గీత గారితో? విజయ్ గారు చెప్పండి మేడం. సిగ్గుపడుతున్నట్టున్నారు బాగా. ఫోన్ చేశారు చూసారా, ఇప్పుడు హుషారుగా వచ్చింది మీకు. చెప్పండి. ఇప్పుడు రచ్చ, రెబలు 2 సినిమాలు చేశారండి, ఇంకో 2 సినిమాలు ఉన్నాయి ఆవిడకి. అంటే హీరోయిన్గా అవకాశాలు వస్తున్నాయి మళ్ళీ. అంటే చూసీగా ఉన్నారండి, ఏది పడితే అది చేయకుండా సెలెక్టివ్గా ఉన్నారు. సో అదండి విషయం. విజయ్ గారు, మరి మీరు పర్మిషన్ ఇస్తే మీ వెనక మరో లైన్లో కాలర్ ఉన్నారండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే ఫోన్ చేస్తుండండి, టోరీకి వింటూ ఉండండి. థ్యాంక్ యూ. ఓకే, హలో అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ డిఎంకే. నాతో పాటు మన స్టూడియోలో గీతా సింగ్ గారు ఉన్నారండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నా పేరు విబి అండి, నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే విబి గారు, హాయ్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? గ్రేట్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటారండి నా బాధ, బతిలాడండి కాస్త, ఏమైందని అడగండి. డిఎంకే గారిని పక్కన పెట్టుకొని మీకేం బాధలండి చెప్పండి. ఆయనతో ఏం మాట్లాడతామండి, డిఎంకే గారు అంటే ఏదో హ్యాండ్సమ్ గా ఏదో ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటా డ్రీమ్స్ వేసుకుంటూ వచ్చాను, చూస్తే మొత్తం నా డ్రీమ్స్ అంటే క్లాప్స్ అయిపోయాయి ఇక్కడ. ఆయన డాడీ వాయిస్ ఎవరు కావాలండి? భూపాల్ గారిని తెచ్చారు నిన్న. అండ్ విపి గారు, విపి గారు నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి ఇక్కడ. చెప్పారు కదండి కొంచెం మూడు అప్సెట్ లో ఉన్నానని, నేను ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, నేను యాక్చువల్గా ఎందుకు కాల్ చేస్తానంటే అండి, మీరు వింటా ఉన్నాను. మీరు ఇందాక థైరాయిడ్ ప్రాబ్లం అని చెప్పారు కదండి. అవునండి. గీతా సింగ్ గారు, వింటున్నాను, చెప్పండి. మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి? లేదండి, తీసుకోవట్లేదండి. మేబీ నేను ఒక సజెస్ట్ చేస్తానండి. ఇది మా మదర్ కూడా ఇలానే ప్రాబ్లం ఉందండి. తను డాక్టర్ సహాయ్ అని మన అమీర్పేటలో ఉంటాడండి, అంటే ఈయన షుగర్ స్పెషలిస్ట్. ఓకే 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 ఓకే. వాళ్ళ అబ్బాయి వచ్చేసి థైరాయిడ్ ఎక్స్పర్ట్ అనమాట. మా మదర్ కి అక్కడ మందులు వాడితే తగ్గిపోయిందండి, పూర్తిగా కంప్లీట్ గా తగ్గిపోయిందండి థైరాయిడ్. అది మాక్సిమం నాకు కూడా తగ్గిపోయింది అనుకుంటున్నా అండి, మోస్ట్లీ. అదండి, అంటే నా క్యారెక్టర్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఐఎమ్ జస్ట్ మెయింటైనింగ్ లైక్ దిస్ అనమాట. ఇప్పుడు తగ్గిపోతే మళ్ళీ అసలు మళ్ళీ చూడరు కదా ఎవరు, మరి గీతా సింగ్ అంటే స్లిమ్ గీతా సింగ్ అని చూస్తారు తప్ప మన ఇంట్లో గీతా సింగ్ లాగా చూడరు కదా, అందుకని ఇలానే మెయింటైన్ చేస్తున్నాను నేను. ఏముందండి, తగ్గిపోతే మేము మిమ్మల్ని హీరోయిన్ గా యాక్సెప్ట్ చేస్తాం. అసలే తెలుగు యాక్టర్లు లేక చచ్చిపోతున్నాం తెలుగు వాళ్ళు. నాకు ప్లస్ ఏంటంటే ఇలా ఇలా ఉన్నాను అనుకోండి, అక్కడ హీరోయిన్ గా చేయొచ్చు, ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయొచ్చు, కామెడీగా చేయొచ్చు, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. హీరోయిన్ అనుకోండి సంవత్సరం 2 సినిమాలో 3 సినిమాలో, అదే ఇలా ఉన్నా అనుకోండి సంవత్సరం మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, డేట్లు ఖాళీగా ఉండవు. ఇంకా మేము వేరే యాక్టర్స్ చూడలేక బాధపడిపోతున్నాం అండి, తెలుగు యాక్టర్స్ మనకు కావాలి ఇండస్ట్రీకి. తప్పకుండా అండి, తప్పకుండా అండి. టైం వస్తుందండి, ఇప్పుడిప్పుడే రియలైజ్ అయ్యారు మన తెలుగు వాళ్ళందరూ కూడా, ఖచ్చితంగా తెలుగు హీరోయిన్లు వస్తారండి. మీరు డిఎంకే గారు, మీరు విలన్ గా చేయొచ్చు కదండి సినిమాలో. సూపర్ సార్, స్పీచ్లెస్ అండి, స్పెల్ బౌండ్. నేను విలన్ ఏంటి సార్? కాదండి, మీ వాయిస్ బేస్ బాగా ఉంటుంది అందుకని అడుగుతున్నానండి. భయం వేస్తుంది తల్లి, నన్ను డైలాగ్ నాది. యాక్చువల్ గా మీ వాయిస్ నేను ఎప్పుడున్నా గానీ కడ్గల్ సినిమాలో ఆయన ఉన్నాడు కదండి, 30 years ఇండస్ట్రీ అని. పృథ్వీ అండి. నేను డిఎంకే అంటే తనే అనుకుంటానండి ఇప్పుడు దాకా. ఇందాక ఒక అతను క్లియర్ చేశాడు మీరు కాదని, సినిమాలో యాక్ట్ చేయలేదండి. ఎంతమంది మోసం చేసేసారు. లేదండి, అంటే భగవంతుడి వల్ల అది మంచి వాయిస్ అండి, మైక్ సూటబుల్ వాయిస్ అనేది కొద్ది గొప్ప. మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం అండి. అంటే విలన్లు కమెడీలు అని కాదు కానండి, నా ఫేస్ దేని పనికి వస్తే ఆ వేషం ఎవరిని ఇస్తే గీతా సింగ్ అని రికమెండ్ చేస్తే యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. మనకి అందరికి ఇండస్ట్రీకి విలన్లు కొత్తగా ఉందండి. అంటే నా కళ్ళు బాగా పనికొస్తాయండి విలన్ గా, ఎందుకంటే అవి ఎప్పుడు తెల్లగా ఉండవు, 24 గంటలు ఎర్రగానే ఉంటాయండి. నిజంగా నన్ను చూసి జడుచుకుంటారండి మా వీధిలో. ఆడవాళ్ళు కానీ ఏదైనా పెళ్ళిళ్ళ కాడికి వెళ్ళినప్పుడు, అమ్మో ఈ రౌడీ సచ్చినోడు ఆ గుడ్లు చూడు తాగి ఎట్లా ఉన్నాడు అనుకుంటారు. నేను ఎంతో జెంటిల్మెన్ని. కానీ వాళ్ళందరూ పొగుడుకుంటున్నారు తనలో తను జెంటిల్మెన్ అనుకోని. కాదండి, నిజంగా జెంటిల్మెన్ సార్. పాడపాడాల్సి వస్తుంది గీత, వద్దు మా స్టూడియో తట్టుకోదు. ఓకే సార్, నైస్ టాకింగ్ టు యు అండి. బై విబి గారు. బై అండి. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో, హాయ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నేను శ్వేత అండి, బే ఏరియా నుండి మాట్లాడుతున్నాను. శ్వేత గారు, మన స్టూడియోలో ప్రముఖ హాస్య నటి హీరోయిన్ గీతా సింగ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. శ్వేత గారు బాగున్నారా? నేను బాగున్నారు. ఏంటంటే అంత నీరసంగా మాట్లాడుతున్నారు? అయ్యో అదేం లేదండి. నిజం చెప్పండి, భోజనం చేశారా లేదా మీరు? చేసేసానండి. భోజనం నెయ్యి వేసుకున్నారా, పెరిగేసుకున్నారా? అయ్యో, మాకు మార్నింగ్ టిఫిన్ అయిందండి.
టిఫినే పొద్దున టిఫిన్ ఏంటంటే చిరాకు, చక్కగా లంచ్ చేసేసేయాలి. కానీ చద్దన్నం విత్ ఆవకాయ పద్ద వెళ్ళేసి వస్తాను నేను ఇప్పుడు ఎక్కడికి వాళ్ళ ఇంటికి. చెప్పండి శ్వేత గారు. పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ అండి. ఫ్యాన్ నన్ను చెప్పి ఏమండి శ్వేత గారు చెప్పండి. ఫ్యాన్ అన్నారు కదా, మా ఇంటికి భోజనానికి రండి, 4 రోజులు మా ఇంట్లో ఉండండి, అట్లాంటి మాత్రం అడగద్దు ప్లీజ్. చికెన్ అంతే, ఆ చికెన్ మటన్ అట్లాంటివి తింటారా ఏంటి, కేఎఫ్సీకి వెళ్దామా, మెక్డానల్డ్ అట్లాంటి బతిలాడదు ప్లీజ్. నాకు మరి చిరాకండి ఇలాంటివన్నీ, నేను ముందే చెప్తున్నాను. పొద్దున మన మార్నింగ్ మన మెనూ ఏంటి, దోశ ఇడ్లీ అట్లా చేస్తా అంటే కష్టం అండి ప్లీజ్. అట్లాంటి నచ్చండి, అట్లాంటి అస్సలు ఇష్టం లేదండి అస్సలు. ఎందుకండి డైట్ లో ఉన్నప్పుడు ఎందుకండి అన్ని గుర్తు చేస్తారు. నువ్వు నేను తొందర రండి, రేపు పొద్దున్న ఫ్లైట్ కి రమ్మంటే నా పరిస్థితి ఏంటి, ఎవరు చెప్పుకోవాలండి? శ్వేత గారు చెప్పండి. చెప్పండి. కితకిత సినిమా అయితే అసలు ఎన్నో సార్లు రిపీటెడ్ గా. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం. నేను నమస్తే చెప్పానని చెప్పండి. ఓకే 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 అండి. చాలా కాల్స్ లైన్ లో ఉండొచ్చు. ఉన్నాయండి వరుసగా ఉన్నాయండి. థ్యాంక్ యూ డిఎంకే గారు. యా నైస్ టాకింగ్ టు యు అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మ్యామ్. యా హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్ అండి, టేక్ కేర్. హలో హాయ్ అండి. హలో హలో అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే డిఎంకే గారు, నా పేరు అండి, నేను మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ మీ పేరండి? అరుణ్. కిరణ్ అండి. కిరణ్ గారు, ఓకే కిరణ్ గారు, గీతా సింగ్ గారు నన్ను మాట్లాడండి. హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి కిరణ్ గారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను మేడం, మీరు ఎట్లా ఉన్నారు? నేను సూపర్ అండి. ఇప్పుడు యూరియా అవరా సూపర్ నేను మీరు అదే ఇప్పుడు రోజు అన్ని హోప్స్ పెట్టుకొని వస్తే ఆడికి రాగానే అంత హ్యాండ్సమ్ యంగ్ గా ఉంటారు అనుకుంటే అదేనండి, అందుకే సూపర్ అన్న ఏదో ఫీల్ అయిపోతున్నాడు ఆయన. సూపర్ సూపర్. కిరణ్ గారు మా ఆవిడ అంటదండి, ఎంత అందంగా ఉన్నా ముసలాయన అంటదండి రోజు. ఎంత అందంగా బాగుంది ముసలాయన అన్నారు కదా, అక్కడ కట్టాడండి. నాకు చిన్నప్పటి నుంచి అంటే మేనగోళ్ళు అండి, చిన్నప్పటి నుంచి అదే మాట అట్లాగే పిలుస్తున్నాను తెలుసా. మేనగోడలు మిమ్మల్ని నేను భూమి పుట్టినప్పుడు పుట్టారండి, ఇంకా అలానే ఉన్నారు మీరు. నేను మాత్రం మారిపోతున్నాను. మేడం దీని గురించి నాకు ఎక్కువ తెలియదు, కానీ ఇప్పుడే యూట్యూబ్ లో వెతికితే ఒకటి ఇంటర్వ్యూ వచ్చింది, షార్ట్ ఇంటర్వ్యూ. చెప్పండి. విత్ క్యాప్షన్స్. ఏదండి క్యాప్షన్? అంటే అందులో అన్ని అడుగుతున్నారు, మీరు కరెక్ట్ రోల్స్ వచ్చాయా, మీరు లీన్ ఉంటే ఇంకా ఎక్కువ ఆఫర్స్ వచ్చేవా అడుగుతుంటే మీరు ఆన్సర్ చేశారు. అది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత డిఎంకే గారు, నేను ఎక్కువ టైం తీసుకొని కానీ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. చెప్పండి సార్. మేడం అప్పటి నుంచి ఫీల్ అవుతున్నారు యంగ్ గా కావాలని. అంటే మీరు సంతోషం మూవీ చూసి ఉంటారు, అందులో కోటా శ్రీనివాసరావు బ్రహ్మానందం గుర్తుందా మీకు? అవునండి, హింసరాజు. మీరు ఈ వయసులోనే ఇట్లా ఉన్నారంటే ఆ వయసులో మీకు ఎవరు చెప్పలేదా? ఇది రిమైండ్ చేయలేదా మీకు? లేదండి, ఎందుకంటే అవసరం రాలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు డల్ గా ఉండనండి, నాకు అది ఎందుకనో తెలియదు. డల్ గా ఉంటానంటే చిరాకు, బాధపడటం అనేది చిరాకు. తెలుగు భాషలో చిన్నప్పుడు మీరు చాలా యంగ్ అనుకున్నాను, కానీ టీవీ అది యూట్యూబ్ లో పోయి మీ ఫేస్ చూసిన తర్వాత ఇంతేనా అనిపించింది. అంటే 59 years అండి. 59 years కి మనిషి ఇంకెంతకంటే ఎలా ఉంటాడండి? సూపర్ గ్రేట్ అండి. లేదండి, మీరు చాలా బాగా చెప్తున్నారు. కాకపోతే బర్నింగ్ బ్లడ్ అంటే పొద్దునే రాగానే బర్నింగ్ బ్లడ్ యంగ్ అండ్ డైనమిక్ అంటారు కదా, అక్కడనే కొంచెం డౌట్ వస్తుంది అందరికి. కాదండి, ఇప్పటికి బర్నింగ్ బ్లడ్. నేను ఇప్పటికి పరిగెత్తాను, నేను 7.5 kilometers వెళ్తున్నాను కేబీఆర్ పార్క్ చుట్టూ పరిగెత్తున్నా పొద్దున్న. మీరు నిజంగానే చాలా ఎనర్జెటిక్ ఉన్నారు. ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు మీరు అంతా చెప్తే బాగుండదు. కిరణ్ గారు, షీ ఈజ్ సచ్ ఎ స్వీట్ గర్ల్ అండి. మనసులో ఏం లేదండి, కాస్త ఊరికి ఏడిపిస్తున్నాను అంతే. థ్యాంక్స్ అండి, చెప్పండి. మీరు మాత్రం ఆ డైలాగ్ ఎప్పటికి గుర్తుంచుకుంటుండండి, ఈ వయసులో ఇలా ఉంటే ఆ వయసులో ఎలా ఉండాలి. ఆ వయసులో చాలా మూర్ఖంగా ఉండేవాడినండి. స్పీడ్, బాధ్యతలు ఉన్నాయి నాకు అప్పుడు. 5 ఆడపిల్లలు అంటే 5 చెల్లెళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. ఆ టెన్షన్ లో ఉండిపోయానండి.
ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా గురించి టెన్షన్. ఎప్పుడు ఎనర్జెటిక్ ఉండడానికి. యా చాలా హ్యాపీ అండి. అప్పుడు హ్యాపీ, ఇప్పుడు హ్యాపీ. బ్రతికున్నంత కాలం టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ వాంట్ టు లీవ్ హ్యాపీలీ అండి. ఐ వాంట్ టు మేక్ అదర్స్ హ్యాపీలీ. Very good, sir. You are serving a real good cause, and everyone is happy with your show. Thank you, sir. Thank you very much, Andy. And Thank you, madam. Thank you. Bye, Andy. Take care. Yeah, bye, Andy. Thanks for calling. Nice talking to you, sir. Kiran garu, have a nice day. Take care. Bye. Okay. Hello. Hi, Andy. Hello. Hi, Andy. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పవన్, మిల్వాకి అండి. పవన్ గారు గీతా సింగ్ గారు మాట్లాడండి. హాయ్ పవన్ గారు. ఒక నిమిషం మీతోనే మాట్లాడాలి. అయ్యో, క్యారీ ఆన్. యు క్యారీ ఆన్. సార్ ఇక్కడ హర్టెడ్ అండి. స్వీట్ బేబీ హర్టెడ్ అండి ఇక్కడ. లేదు, డిఎంకే అంటే డాన్ మురళీకృష్ణ అని నాకు ఇప్పుడే టచ్ చేశారు సార్. టచ్ చేశారు. యా, సో నేను చాలా చాలా కాలం నుంచి వింటున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కాలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గీతా సింగ్ గారు, సారీ అండి. పర్లేదండి, పోనండి. అక్కడ డాన్ అన్నారు, హ్యాపీ ఇక్కడ. చెప్పండి. సో మీ సినిమాలన్నీ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. ఇంకా నేను ఎక్కువ టైం తీసుకోను కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. థ్యాంక్స్ టు ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి డిఎంకే గారు. సార్ మా షోస్ అన్ని వింటుంటారా? టోరీ వింటుంటారా? ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా బాగా అనిపిస్తుందండి. నేను ఆఫీస్ లో చేసేది టోర్ వినడమే, ఇంకేం చేయను. థ్యాంక్ యూ సార్. ఉగాది నుంచి ఇంకా మరిన్ని మార్పులు వస్తాయండి. ఉగాది నుంచి ఇంకా ఉగాది నుంచి మరెన్నో మార్పులు వస్తాయి. మీ ప్లేస్ లో నేను వచ్చేస్తున్నాను. భారీ భారీ కార్యక్రమాలు ఉంటాయి. ఉంటాయండి. భారీగా భారీగానే ఉంటాయండి. జయప్రకాష్ రెడ్డి గారు, కృష్ణుడు గారు, ఇప్పుడు ఏంటంటే మా పునాదులు మళ్ళీ డిఎంకే చిక్కాడండి, బాగా చిక్కాడు స్లిమ్ అయ్యాడు. అంటే గీతా సింగ్ గారు, మీరు నేటివ్ ఎక్కడండి? రాజస్థాన్. చెప్పారు కదా, రాజస్థాన్ అండి. మన అమ్మాయి కాదు, రాజస్థాన్ అమ్మాయి అయినా కానీ తెలుగుని చక్కగా నేర్చుకొని ఎక్కడ తడబాటు లేకుండా తెలుగు అమ్మాయి అనే ఫీలింగ్ తోటి మనం అందరం ఉండేలా చక్కటి భాష మాట్లాడుతుందండి తను. అది మాకు గర్వకారణం సార్. మా సిగ్గుచేటు అది, మేము సరిగా మాట్లాడకపోవడం. లేదండి, భలేవారండి మీరు. లేదండి, లేదు నిజంగా. థ్యాంక్ యూ అండి. సరే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఇలాగే స్టే ట్యూన్ టు టోరీ అండి. మా ఫోన్లు చేస్తుండండి ఎప్పటిలాగే. గీత గారు, మిమ్మల్ని సడన్గా ఒక మహేష్ బాబు పక్కన, అంటే అల్లరి నరేష్ అట్లా ఇబ్బందిగా కంపల్సరీ చేసుకోవాల్సి వచ్చిందో కితకితల్లో, మహేష్ బాబు గారికి అటువంటి పరిస్థితి వస్తే మీరు త్యాగం చేసి, వద్దు నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నావు, నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని వదిలేసే క్యారెక్టర్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా చేస్తారు? ఒప్పుకుంటారా? అంతేనా? అంటే ఇది మహేష్ బాబు కావచ్చు, నరేష్ కావచ్చు, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఎవరన్నా సరే మీ క్యారెక్టర్ మీరు చేసుకెళ్ళిపోతారు. వండర్ఫుల్ అండి. మీకు బాగా డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? ఏదైనా చెయ్యాలి, ఇట్లా క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది? డ్రీమ్ రోల్ అంటే కితకితలండి. ఇంకా నాకు అట్లేం లేదండి. అంటే ఫుల్ఫిల్ అయిపోయా, నాకు ఇంకేం లేదు. క్వైట్ ఇన్నోసెంట్ గర్ల్ గా ఆల్రెడీ ఉన్నా. అంటే స్వాతి ముత్యం, ఆఫ్ కోర్స్ కాదు, స్వాతి ముత్యం లాంటి క్యారెక్టర్ వస్తే, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ మీకు వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను. దాన్ని 100% చేయాలని చెప్పి నేను హార్డ్ వర్క్ చేసి ఇస్తాను. 50% అన్నాను కానీ 100% ఇస్తాను. ఓ గ్రేట్. ఇంకా ఎటువంటి అంటే విలన్ క్యారెక్టర్ ఏదైనా వచ్చింది అనుకోండి, అది అట్లాంటి చేయడానికి ఇష్టపడతాను. విలన్ అంటే మన రమ్యకృష్ణ గారు చేశారు, నరసింహుడు. నీలాంబరి నాందా నీలాంబరి అని చెప్పి, అంతగా నీకు ఎక్కువ రోజు ప్లీజ్ అడగద్దు, అంటే ప్రిపేర్ అయ్యాను. అంటే చంద్రముఖి జ్యోతిక గారిది అన్ని చెప్పుకుంటూ పోతే పాపం ఎందుకండి, మీరు అలా చెప్పారనుకోండి, ముందు చెప్పాలి, గెటప్ వేసుకొచ్చేదాన్ని. వద్దు, నేను పారిపోవడం దారి కూడా లేదు, ఉన్నది అదే డోర్. అడ్డగా వేసుకున్నాను చీర నేను. కాలర్ ఎవరు వచ్చారండి, మాట్లాడదాం వారితోటి. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? డిఎంకే గారు, మేము న్యూయార్క్ నుంచి మాట్లాడుతున్నాం. శిల్ప గారు, నమస్తే అండి. శిల్పారావు కిరణ్ మాట్లాడండి. గీతా సింగ్ గారు ఉన్నారు. హాయ్ శిల్ప. హాయ్ గీతా గారు, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. ఏమండి, నా డైలాగ్ మీరు చెప్పడం పద్ధతి కాదండి, అది నేను చెప్పాలి. మీరు చెప్పండి, ఎలా ఉన్నారు? నేను అలా అంటున్నాను. అవునా?
మీ మూవీస్ వాచ్ చేసాము. కితకితలు చాలా కామెడీ మూవీ. థ్యాంక్ యూ అండి. హలో, చెప్పండి. కితకితలు చాలా బాగా చేశారు. కితకితల్లో ఆ స్విమ్మింగ్ పూల్ సీన్ చాలా నచ్చింది. ఇప్పుడు గుర్తు చేయొద్దండి, దగ్గరలో స్విమ్మింగ్ పూల్ దిగుతామంటే. అవునా? అండ్ వన్ మోర్ థింగ్, మొన్న ఏదో సీరియల్ చూసాను, శివారెడ్డి ఇంకా లేక చచ్చిపోయాను ఆ సీరియల్ అది ఎపిసోడ్ చూసి. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చేశారు. 1 సెకండ్, మా హస్బెండ్ మాట్లాడతారు. హలో డిఎంకే గారు. సార్ నమస్తే సార్. రవి గారు నమస్తే సార్. డిఎంకే గీతా సింగ్ గారు మాట్లాడండి సార్. గీతా సింగ్ గారు మాకు న్యూస్ తెలిసిందండి. అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య? మీరు మా ప్రాప్తి అండి. ఎంత మాట అన్నారు. న్యూస్ తెలిసింది, డిఎంకే గారు ప్రొడ్యూసర్ అవుతున్నారు, మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి మహేష్ బాబుని హీరోగా పెట్టి ఒక 100 కోట్ల బడ్జెట్ ఏదో తీసుకున్నారంట. సూపర్ సూపర్ సూపర్. రవికిరణ్ గారు, మీకు ఎంత కోపం ఉంటే నన్ను ఇలా ఇరికిస్తారండి నన్ను. కాదండి బాబు, ఇక్కడ మేము రెడీగా, మీకు ఏమన్నా స్టోరీ రైటర్ అలా కావాలన్నా ఇక్కడ రెడీగా ఉన్నాం. డబ్బు పెట్టారు కదండి 100 కోట్లు. డబ్బు మీదండి, మాది ఇక్కడ ఒక పెద్ద గాలి బ్యాచ్ ఉంది, ఆ గాలి బ్యాచ్ అంతా రెడీ అయిపోతున్నారు. వచ్చేయండి నేను అమ్మ జీవితం రెచ్చిపోదాం, చేసేద్దాం. గీత కంటే ఎక్కువ. మీరు ఎక్కడ జాగింగ్ ఎక్కడ చేస్తా అంటున్నారు? కేబీఆర్ పార్క్ అండి. అక్కడికి వచ్చి మనం కోడ్ పెట్టుకుందాం, అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. ఆకాశం ఎర్రగా ఉంది, భూమి నల్లగా ఉంది, ఇట్లాంటి కోట్లు ఏమైనా పెట్టుకుందాం అంటారా? అంతే, ఆల్మోస్ట్ అలాంటిదే. ఓకే సార్, ఓకే, డెఫినెట్ గా. ఓకే అండి, పట్టుకొచ్చేయండి. డెఫినెట్ గా సార్. లెట్ us rock. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. బాయ్ అండి రవికిరణ్ గారు, హ్యావ్ నైస్ డే అండి. బాయ్. వండర్ఫుల్ పర్సన్ అండి, నైస్ కపుల్ వాళ్ళు. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో, హాయ్ అండి. నమస్తే మేడం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? మేము డైలాస్ నుంచి మాట్లాడుతున్నాం అండి. లక్ష్మి అండి నా పేరు. లక్ష్మి గారు మాట్లాడండి గీతా సింగ్ గారితో. నమస్తే అండి లక్ష్మి గారు. బాగున్నారండి మీరు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నామండి. చెప్పండి లక్ష్మి గారు. మీరు కితకితల మూవీలో ఉన్నారు కదండి, మీరే కదా? ఏమండి, గిల్లుదాం కొరుకుదాం అని పాప దూరంగా కూర్చున్నారు. హీరోయిన్ ఆవిడండి కితకితల్లో. జగ్గుడితోటి మీ పేరు నాకు తెలియదండి, నేను మీ గొంతు విని అనుకున్నాను మీరని. అవునా అండి? ఓకే అండి, సారీ అండి. నో ప్రాబ్లం అండి. అంటే మీ గొంతు ఎంత ఫేమస్ అసలు చూడండి. చూసారా, అందుకే ఆర్జేగా వస్తానని చెప్తే వినట్లేదు ఈయన. నా ఉద్యోగానికి ఎసరు పడుతుందండి ఈవిడ. చాలా మంచి అమ్మాయి గీత, స్వీట్ గర్ల్. ఇంటర్ఫీర్ చెయ్యను. చెప్పండి లక్ష్మి గారు. ఏముందండి, రొటీన్. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను నేను, సో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. డల్లాస్ నుంచి లక్ష్మి గారు ఫస్ట్ టైం అండి నా షోకి, ఇంతవరకు మీరు చేయలేదు. రైట్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడండి గీత గారితో. మీకు ఎలా ఉంటాయండి టోరీ ప్రోగ్రామ్స్, మా షోస్ అన్ని? బాగుంటాయండి. నేను యాక్చువల్లీ 3 days నుంచే తెలిసింది నాకు ఇది ఉందని, సో 3 days నుంచే వింటున్నాను కాబట్టి ఇంకా ఎక్కువగా తెలియదు. అరే, సునీల్ ప్రోగ్రామ్ వెళ్ళలేదా మీరు? లేదండి. అరే, ఓకేనండి, పర్లేదు. మళ్ళీ వస్తానన్నారు అన్నయ్య, భయం వస్తాడు, తీసుకొస్తాను. త్వరలో రాణా కూడా రాబోతున్నారు. ఇంకా చాలా మంది వస్తారండి. శనివారం ఆదివారాల్లో, రేపు శని ఆదివారాల్లో ఒక గ్రేట్ సెలబ్రిటీ ఒక అతను తీసుకొస్తున్నానండి, ఒక ఆయన్ని వస్తారు. ఇంకా చాలా జరుగుతాయి టోరీలో. మీకు ఉగాది తర్వాత ఇంకా వండర్స్ జరుగుతాయి. గీతా సింగ్ గారు అయితే ఎప్పుడు షూటింగ్ లేకపోతే అప్పుడు ఫోన్ చేసి ఆవిడని కూడా పిలిపిస్తాను. వస్తారు కదండి? ఎందుకు రావండి? అది చూసారు కదా. నాకు ఒక కండిషన్ అండి, అన్మ్యారీడ్ బాయ్స్ చేస్తేనే వస్తాను. అవునండి, నన్నే అనుకోండి, కాసేపు పెళ్లి కాలేదని. కాసేపు ఏంది అనుకునేది, నాకు లైఫ్ లాంగ్ మళ్ళీ నేను అనుకోవాల్సి వస్తుంది. అంతే కదండి లక్ష్మి గారు? చూసారు, నా సపోర్టు. ఓకేనండి, మీకు మంచి సంబంధం చూసే బాధ్యత నాదండి. లక్ష్మి గారు, ఒక అబ్బాయిని చూడండి, మా గీతకి సరిపడే పిల్లలు. ఒక్క అబ్బాయి అంటే మీరు ఇస్లాం తీసుకుంటే 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఇస్లాం మతం తీసుకుంటే. ఓకే లక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. హలో, హాయ్ అండి.
హలో కృష్ణ గారు, ఓ లక్ష్మి గారు మాట్లాడండి గీతా సింగ్. మీకు ఒక చిన్న సజెషన్ అండి. ప్లీజ్ చెప్పండి మేడం. మీరు అంటే ఈ సెలబ్రిటీ కమ్యూనిటీస్ వస్తున్న ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, మీరు ఎలా చేయాలంటే ఒక ఐ మీన్ దిస్ ఇస్ జస్ట్ సజెషన్. ప్లీజ్ చెప్పండి. ఒక 10 minutes మీరు కంప్లీట్ గా ఇంటర్వ్యూ చేసి, అంటే ఈ కాల్స్ అన్ని వచ్చి కొన్ని తెలుసుకోవాల్సినవి ఉండిపోతాయి ఇలాగా. అయితే మీరు ఫస్ట్ 10 minutes అయినా లాస్ట్ 10 minutes అయినా, అంటే యాక్చువల్లీ ఫస్ట్ 10-15 minutes మీరు ఫుల్ ఇంటర్వ్యూ చేసేది, అప్పుడు మాకు కాల్స్ ఎదురుతాయి. మీరు అటాక్ చేయని పాయింట్స్ అని మేము అడగచ్చు మళ్ళీ. అంటే మేడం ఒకటి విషయం ఏంటంటే లక్ష్మి గారు, మీరు ఎప్పుడన్నా కాల్స్ మాకు చేయకుండా గ్యాప్ వస్తే గ్యాప్లో ఇంటర్వ్యూ చేద్దామని, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలర్స్ని అటెండ్ అవుదామని లిజనర్స్కి ఆ కోరిక కోసం నేను ఐస్ క్రీమ్ పెట్టి తినద్దు అంటే లేదండి, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత రెస్పాన్స్ వస్తుందని ఈ ప్రోగ్రామ్కి. బట్ ఈసారి అంటే కొన్నాళ్ళు ఒక మే వరకు ఇలాగే కంటిన్యూ చేసి, మే తర్వాత ప్రతి గెస్ట్ తోటి ఒక పావు గంట కంప్లీట్గా ఆయనతోటి డిఫరెంట్గా ఒక ఇంటర్వ్యూ చేసి, ఆ తర్వాత ఇక ఏదంటారో లాకులు ఎత్తేస్తారు చూసారా, డ్యామ్ గేట్లు ఎత్తినట్టుగా, అప్పుడు కాలర్స్కి వదిలేస్తాం. అట్లా చేద్దామని ఆలోచన అండి. ప్రస్తుతానికంటే నెంబర్ ఆఫ్ అంటే తెలుగు వాళ్ళకి రీచ్ అవ్వాలి, ప్రవాసాంధ్రులకి రీచ్ అవ్వాలనే తాపత్రయంతో నేను ఇంటర్వ్యూ అనేది కొంచెం కంట్రోల్ చేశానండి. సునీల్ గారితో ఒక అరగంట సపరేట్గా చేశానండి. లాస్ట్లో ఆపేసి కాలర్స్ ఆపేసి ఒక అరగంట చేశానండి. అప్పటికి కూడా ఆయనకి కనీసం 20-30 కాల్స్ కట్ అయిపోయినాయి హాఫ్ అన్ అవర్లో. నమస్తే, చెప్పండి లక్ష్మి గారు. మీరు ఇందాక నుంచి మీరు నిజంగా ఆర్బీ అవ్వచ్చండి. టోటల్ పొటెన్షియల్ ఉంది. మీరు ఉండండి లక్ష్మి గారు, లేని పని నా ఉద్యోగానికి కష్టపడుతున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలే ఒంటి కాల మీద లేస్తుంది ఇవిడ. ఓకే తప్పకుండా రేపు నుంచి నేనే చేస్తాను. అయితే డాన్స్ కూడా చేసేస్తున్నాను అండి. నేను కృష్ణ గారి షో తీసుకోమని చెప్పట్లేదు, అది ఆయనదే, అది ఆయనకు వదిలేయండి. ఇంకో షో అంటే ఎలాంటి షో చేయమంటారు చెప్పండి, మీరు సజెస్ట్ చేయండి ఒకటి. ఎలాంటి షో అంటారా? యాక్చువల్లీ ఈ డే టైమ్ ఇప్పుడు ఈ ఆర్జే షోస్ అన్నిట్లో మీరు ఎలా చేయొచ్చు అంటే, డే టైమ్ లో యూజువల్లీ మీకు డే టైమ్ లో మధ్యలో ఎప్పుడైనా ఖాళీ పెట్టి ఇలా ప్రోగ్రామ్ పెట్టచ్చు. ఇట్స్ లైక్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నవ్వుతూ దానికి ఎలా పరిష్కారం చెప్పగలరు, ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్ జస్ట్ లిస్నింగ్ టు దెమ్, అట్లా ఏమైనా చేయొచ్చు. మీరు నవ్వుతూ వాళ్ళ ప్రాబ్లమ్ కి ఏదో ఒకటి, అది నిజంగా సొల్యూషన్ కాకపోవచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్, టేక్ కేర్ అండి. కాలర్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. సార్ మాకు మంచి సాంగ్ కావాలి. భార్గవ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచేనా? హైదరాబాద్ నుంచి చేస్తే మాట్లాడరా? అయ్యో, ఎందుకు మాట్లాడమండి, మీరు అనకాపల్లి నుంచి చేసినా మాట్లాడతామండి. మేము ఇక్కడ ఉందే మాట్లాడతాం. ఫోన్ దొరకట్లేదు సార్, ఏం చేయాలి? ఇంకా లైవ్ షోకే ఫోన్ చేసి మాట్లాడదామని. నాకోసం మీకోసమే చేశాను. భార్గవ్ ప్లీజ్. ఓ మర్చిపోయి, ఈ రోజు గీతా సింగ్ గారు కదా ఉండేది. అమ్మయ్య బతికిచ్చారు, లేకపోతే ఏదో ఆర్డర్ చేద్దాం. గీతా సింగ్ గారు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. ఏమండి అడిగినందుకు ఫైన్ వేస్తారేంటండి మీరు? ఓకే, అయితే ఫైన్ కాదు, భోజనాలు ఎప్పుడు పిలుస్తున్నారు చెప్పండి, మనలో మన మాట. మంచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసి పిలవండి. మెను నా మెను, మీ మెను చెప్పేది చెప్పారు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని ఇంటికి పిలవాలా? అంతే కదండి. ఓకే, అయితే ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు ఖాళీ ఉన్నారు మీరు? ఇప్పుడు ఇంకొక అరగంట అయిపోతుంది. సండే దాకా టైం అంటే మీకు ఆకలి వేసిస్తే ఎవరు ఫోన్ చేస్తారా చూసారా? ఇప్పటికే సగం ఇలా పడిపోతున్నాను. నాకు ఇచ్చిన జ్యూస్ డిఎంకే గారు తాగేస్తున్నారు. సరే పోనీలేండి అని చెప్పి అందరు జ్యూస్ ఇప్పుడు తాగేస్తున్నాం. ఈ రోజు బుధవారం కదా, అందుకే బుధవారం బిస్కెట్ కూడా తినలేదమ్మా తల్లి. అదే రకంగా చూస్తున్నారు బిజినెస్. బిస్కెట్స్ వైపు తినాలా వద్దా, దాంట్లో గుడ్డు కలిగి ఏమంటారు, గుడ్డు కలిసి ఉందా లేదా అని చెప్పి. ఎవరికోసం? నా కోసం. ఎవరికోసం తెలుసు. గీతా సింగ్ గారు మీ కంపెనీ ఇప్పటికీ మర్చిపోలేదు నన్ను. నిజంగానా? ఓకే, మళ్ళీ కలుద్దామండి తప్పకుండా. కంపెనీలు ఫ్యాక్టరీలు ఉన్నాయి మీకు బాగా? ఎక్కడ భార్గవ్, ఎక్కడ ఈ కంపెనీ? ఎక్కడో చోట, మీకెందుకు, చాలా ఉంటాయి. మేము తిరుపతి వెళ్ళాం ఒకసారి. ఓకే, మాకు ఫ్యాక్టరీ ఉంది, అందుకని మీ కంపెనీ గురించి అడుగుతున్నా. బాగా ఎంజాయ్ చేశారా?
ఓకే. మాకు ఫ్యాక్టరీ ఉంది గీతకి నాకు. మీరు ఏదో కంపెనీ అంటున్నారు కదా, కంపెనీ కంటే ఫ్యాక్టరీ పెద్దది. అదేదో కనుక్కుందాం కంపెనీ ఎలా ఉండాలి. నువ్వు బుధవారం మా బ్రెయిన్ తినమా భార్గవ్ గారు చెప్పండి. మీరు వింటూనే ఉండండి. డిఎంకే గారు సౌండ్స్ వినిపిస్తాయి, నా సౌండ్ వినిపించవు. కొన్ని జరుగుతుంటాయి ఫైటింగ్ లాంటి. మీరు వినట్టుగా ఉండండి, పట్టించుకోకుండా ఉండండి, అంతే చాలు. కాసేపు ఫ్లాష్ న్యూస్ వస్తుంది టీవీలో. టీవీ నైన్లో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సినీ విలేకరి డిఎంకే చూస్తారు. టీవీ నైన్ బెటర్, ఎందుకంటే కొంచెం తొందరగా వస్తాయి కదా. మీడియా మొత్తం వేస్తారండి డిఎంకే జరిగితే. మీడియా మొత్తం వస్తాయి, కొంచెం అన్ని ఛానల్స్ లోనూ ఎన్టీవీ కానీ టీవీ నైన్ కానీ అన్నిట్లో టోటల్ 24 ఛానల్స్ లో వచ్చేస్తుంది డిఎంకేకి ఏదైనా చీమ చిటుకుమన్నా. దాంట్లో డౌట్ అక్కర్లా. ఇందాక 100-150 అన్నారు, 24 తగ్గానా వెయిట్? ఛానల్స్ అన్నారా? ఎలక్ట్రానిక్ మీడియా. ఓకే అయితే ఫైన్, మాట్లాడాను మీతో చాలా రోజుల తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి గీత గారు. ఓకే బాయ్ 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 బాయ్. మొత్తం ఒకసారి పోదాం, బయటికి వెళ్ళిపోదాం భార్గవి. లెట్ us ఎంజాయ్ మొత్తం. ఓకే బాయ్ బాయ్ బాయ్. హాయ్, హలో అండి. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. ఏంటండి ఏదో 1 కోటి రూపాయలు పెట్టిన సినిమా తీస్తారట, మాకు కూడా రోల్ ఇస్తారా అండి? నేనా? మీరేనండి, గీతా సింగ్ గారు ఉన్నారు. మాకు కూడా చిన్న గీతా సింగ్ సిస్టర్ గా నేను యాక్ట్ చేయడానికి రెడీ అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నా పేరు వల్లి అండి, న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నా డిఎంకే గారు? బ్రహ్మాండం అండి, ఫెంటాస్టిక్. కాకపోతే మీరు చెప్పారు చూసారు ప్రొడ్యూసర్ అని, అక్కడి నుంచి కొద్దిగా గుండెలో కొంచెం నొప్పిగా ఉందండి. అండి మీకు బూస్ట్ హార్లిక్స్ అన్ని ఇస్తాం పక్కనుండి మేము. నేను అప్పటికి రెడీనా మీరు? కాదు, ఎఫెక్ట్ ఎలా ఉండాలంటే సిస్టర్, మీరు ఒక పక్క నేను ఒక పక్క కూర్చుంటే మధ్యలో డిఎంకే గారు జంపు అలా. సూపర్ అసలు. అబ్బా అలా తీసి అలా వేసేస్తే కాదు, సేమ్ పించా అంతే. ఒలి గారు మీరు అంతేనా? అంతే కదా చచ్చింది కొర్రా. వామ్మో, మీరు ఎప్పుడు వస్తున్నారు చెప్పరా, నేను కాస్త సెలవు పెట్టి మా లంకకి వెళ్ళిపోతాను. కాదు, ఎలా ఉంటుంది అప్పడం అంటారండి అలా. అప్పడం అక్కడి నుంచి అవసరం లేదు, పక్కన ఉన్నాను కదా. గీత గారు రెడీనా? నేను రెడీ. మీరు 1 2 3 అనండి అంతే. బాబాయ్ కాల్ జారి కనుక గీత మీద పడింది అనుకోండి, అంటే కాల్ జారి మీద పడితే నన్ను అల్లం చట్నీ గీకినట్టు గీకి తీయాలండి కింద నుంచి. కాదండి, అసలు ఎవరికైనా ఇలాంటి ఛాన్స్ వస్తుందా? అర్థం చేసుకోవట్లేదు చూడండి సిస్టర్. అదృష్టవంతులు మీరు, కోటికో ఒకరు ఉంటారు. ఇలాంటి ఛాన్స్ ఎవరికైనా దొరుకుతుందా? ఆ కాలంలో కృష్ణుడికి, ఈ కాలంలో మురళీకృష్ణ మీకు. టచ్ చేశారండి వల్లి గారు. గ్రేట్ గ్రేట్. చూసారా మరి? 59 ఏళ్ళ వయసులో మాకు ఇట్లా షాక్ ఇస్తే ఇంకొక 59 ఏళ్ళు బ్రతకాలనిపిస్తుంది. మీ 20 years అండి. అంతేనండి, అక్కడ ఆపేసానండి. 20 దగ్గర ఆపేసాను. మైండ్, శరీరం మాత్రం పెరిగిపోతుంది. దాని ఇష్టం అవును. గీత వచ్చినప్పుడు గీత నేను ఇట్లాగే ఉన్నా కదా. అంతే అంతే, ఇందాక చెప్పారు అదే చెప్తాను అందరికి. గీత గారు ఏంటండి ఇంకా నెక్స్ట్ మీరు ప్రాజెక్ట్స్? నాది రచ్చ అండి, రెబల్, ఇంకో 2 సినిమాలు హీరోయిన్ గా, 2 సినిమాలు అండర్ డిస్కషన్ అండి. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి వల్లి గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. నైస్ టాకింగ్ టు యు. యా, థ్యాంక్ యూ. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో హాయ్ అండి, డిఎంకే గారు. నమస్తే మేడం. ఎవరండి మాట్లాడేది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నేను ఇంతకు ముందే చేశాను, శ్వేతని. శ్వేత గారు మాట్లాడండి. గీత గారు. శ్వేత గారు చెప్పండి. అమూల్ బేబీతో మాట్లాడండి. అదేంటి, మా ఆయన ఇంకా పెద్ద ఫ్యాన్ అండి, అది చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేంటి, ఒక క్వశ్చన్ అండి. ఈజీగా అడగండి. మీ చేసిన క్యారెక్టర్స్ లో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏదండి? కితకితలు అండి. కితకితలే. ఓకే. మీరు ఇండస్ట్రీలోకి ఫస్ట్ రావడానికి ఇన్స్పిరేషన్ ఎలాగా వచ్చిందండి థాట్? అవకాశం అంటే అండి, తేజ సెలక్షన్స్ పెట్టారు జై అనే మూవీకి.
సో అది చూసి నేను సెలెక్ట్ అయ్యానండి. అక్కడ నుంచి నాకు ఈవీ గారు చూసి ఎవడు గొల్లవాడికి పిలిపించారండి. కితకితలో హీరోయిన్ ఇచ్చారు. ఓకే ఓకే థ్యాంక్స్ అండి మళ్ళీ కాల్ తీసుకున్నందుకు. అయ్యో మోస్ట్ వెల్కమ్ మేడం, భలేవాళ్ళండి. అది మీరు ఎన్నిసార్లు ఫోన్ చేయొచ్చు. వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నా పేరు సుధా అండి. సుధా బిక్కీ అండి? అవునండి. యా సుధా గారు మాట్లాడండి. సుధా గారు చెప్పండి. గీతా సింగ్ గారు ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. రెడీ అయిపోయారా డిఎంకే గారితో హీరోయిన్ కట్టడానికి? అసలు మామూలుగా కాదండి, ఓ రేంజ్ లో చెప్పుంటే మొత్తం అన్ని లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని వచ్చేదాన్నేమో. బిర్యానీ పెట్టారా లేదా? అయ్యో ఎందుకండి ఎందుకు గుర్తు చేస్తున్నారండి? టైం అయిపోయిందండి. బావర్చి బిర్యానీ కావాలండి ఇప్పుడు ఆవిడ. మీరు సెట్ పెట్టాలి మరి ఎలాగైనా. యా డెఫినెట్ గానండి. చూసారా మా కాలేజ్ అలా ఫ్యాన్స్ అండి. మీరు ఇప్పలేదు అనుకోండి. ఇప్పుడు నేను తిన్నండి బుధవారం పూట. మిమ్మల్ని ఎవరు తినమన్నారండి? నన్ను తింటారా లేదని అడుగుతున్నారు. కాదు సుధా గారు, ఎంతసేపు నేను బుధవారం అండి, నేను జ్యూస్ తాగాను, నా గురించి పట్టించుకోరా మీరు అసలు నాకు అర్థం కావట్లేదు. మీరు అసలు తప్పదండి, తెప్పిస్తాం. ఏం చేస్తాం? తప్పకుండా తెప్పిస్తారా? తప్పించుకొని వెళ్ళిపోతారా? తెప్పిస్తానండి. తెప్పిస్తారు కదా, ఇవాళ రేపా? అది ఇంకా డిసైడ్ చేస్తాను. చూసారండి ఎలా హట్ చేశారండి, చూసారండి. అయ్యో బిర్యానీకి అదేం లేదండి, తను అడిగితే ఎప్పుడైనా తెప్పిస్తానండి. షీఈస్ సచ్ ఎ స్వీట్ గర్ల్. అంత నైస్, ఫ్రెండ్లీగా ఉంటుంది అందరితోటి. ఇండస్ట్రీలో అందరికీ ఎంత సరదాగా మాట్లాడతారంటే తమ ఇంట్లో పాపలా ఫీల్ అవుతారు. అంత చక్కగా మాట్లాడతారు తన గురించి. ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ఇండస్ట్రీలో అందరితోటి మంచిగా ఇచ్చిన వేషానికి పూర్తి న్యాయం చేసే చక్కటి మనిషి అండి గీతా సింగ్. నేను షాక్ అండి యాక్చువల్ గా, రాజస్థాన్ అని నాకు మీరు ఇప్పుడు చెప్తేనే అర్థమైంది. అవునండి, షీస్ ఫ్రమ్ రాజస్థాన్ బేసికలీ. బట్ మనకన్నా తెలుగు మీద ప్రేమ ఎక్కువ అండి తనకి. చాలా చక్కగా మాట్లాడుతుంది తెలుగు. తెలుగు అమ్మాయి లాగే ఉంటారు అన్ని. పాట పాడితే బాగోదు మళ్ళీ. అది మర్యాద రామంలో తెలుగు అమ్మాయి పాట పాడేస్తుందండి ఆవిడ. స్టెప్స్ మాత్రం వేయలేదండి, కిందకి వెళ్ళి వేస్తాను. పాపం వీళ్ళు ఫ్లోర్ గురించి ఇలా చూస్తున్నారు. అక్కడ కెమెరామెన్ గారు అందరూ చూసామండి మీ స్టెప్స్. సూపర్ అసలు. మామూలుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. కితకితకలు మూవీ అయితే మేబీ ఒక 100 times ఉంది. ఎప్పుడు మనకి డిప్రెషన్ లో ఉన్న కొన్ని మూవీస్ చూస్తాము, అది కూడా ఉంటుంది కితకితల్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిప్పులో చాలా బాగుందండి, కొంతసేపే ఉన్నా కూడా బాగా ఎత్తుకున్నానండి రవితేజ గారిని. ఏమండి సుధా గారు, బాగా మోసానా రవితేజ గారిని? ఏంటండి? రవితేజ గారిని బాగా మోసానా? సంకలు వేసుకొని బాగా మోసారా? లంగా ఓణిలో భలే ముద్దుగున్నారు అసలు. ముద్దుగున్నారు అంటున్నారు. సరే థ్యాంక్ యూ. ముద్దుగున్నారు అన్నప్పుడు గ్రేట్ 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 అన్నారు. నాకు అవన్నీ తెలియదు. షిట్ అంటే ఏడిపిస్తున్నారండి సుధా గారు, చూడండి. లేదండి, న్యాయం అండి. స్టూడియో పిలిపించి ఏడిపియడం బంగారం అండి. అలా చెప్పడం మళ్ళీ నైస్ అమ్మాయి అని చెప్పేసి మళ్ళీ వెనక నుంచి కవరింగ్ ఒకటి. సుధా గారు లేదండి, నిజంగా బంగారం అండి మా గీత, నిజంగా బంగారం. ఒక్క జర్నలిస్ట్ తన గురించి చెడుగా రాలేదండి ఇంతవరకు. మీడియా మొత్తం తనకి సపోర్టింగ్ అండి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, టోటల్ వెబ్ మీడియా, అన్ని మీడియాలు కూడా గీతా సింగ్ అంటే అభిమానంగా ఉంటాం. నా అదృష్టం అండి. సుధా గారు, మీరు పర్మిషన్ ఇస్తే మీ వెనక కొంతమంది కొంచెం ప్లీజ్. అసలు మా కాల్స్ తీసుకోకూడదని డిసైడ్ అయినట్టున్నారు. రింగ్ అవుతూనే ఉంది కానీ మా కాల్ లిస్ట్ చెయ్యరు. అయ్యయ్యో, ఎందుకండి? నా ప్రమేయం ఉండదండి కాల్స్ తీసుకోవటంలో. నేను మాట్లాడటం వరకే. వాళ్ళు తీసుకొని ఇస్తే సౌండ్ ఇంజనీర్స్, నేను ఇక్కడి నుంచి మాట్లాడతానండి. వాళ్ళు ఎవరు కాల్ ఇస్తారో తెలియదు నాకు, ఎవరు చేయిస్తారో తెలియదు, ఎవరు వడ్డానిస్తారో తెలియదు. నిజంగా వెయిటింగ్ అండి. ఏదో ఒక ప్రేమతో ఎంత అడిగాను, ఒక 20 kgs బంగారంతో ఒక వడ్డాని చెప్పి మన తప్ప అండి దీన్ని అన్నాను. 20 kgs చెప్పండి. మా జీవితం లైఫ్ లాంగ్ కష్టపడినా 20 kg కొన్నానండి బాబు. మిమ్మల్ని కొనమని కొట్టుకు రమ్మని చెప్పాను నేను. రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి కన్నం వేయాలండి.
రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి కన్నం వేయాలి. నాకు అది చాదే చావదు. చోరకళ నాకు అబ్బలేదండి చిన్నప్పటి నుంచి. ఓకే అండి. ఓకే సుధా గారు. Yeah, nice talking to you. Thank you so All much. the best for your Racha movie and all the best for Rebel. future project. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ Thank యూ you. సుధా గారు. నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హాయ్ అండి, సుగుణ ఫ్రమ్ కాలిఫోర్నియా. కొంచెం గట్టిగా మాట్లాడరు మేడం ప్లీజ్. సుగుణ ఫ్రమ్ కాలిఫోర్నియా. సుగుణ గారు కాలిఫోర్నియా నుంచి. గీతా సింగ్ గారితో మాట్లాడండి. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? రచ్చ అండి. సూపర్ అండి. షో వింటున్నాను అప్పటి నుంచి, అసలు ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. డిఎంకే గారు, మీ పాపం మిమ్మల్ని ఆడేసుకుంటున్నట్టున్నారు. ఆడేసి ఉతికేసి మొత్తం ఉతికి జాడి చారేస్తున్నారండి. మరి మాకు కూడా పంపిస్తున్నారా? బావర్చి, బిర్యానీ, వడ్డానాలు ఏవేవో చెప్పేస్తున్నారు. ఏమండి అంత సుత్తండి, నమ్మద్దండి. అంతే అండి, వెళ్ళేటప్పుడు ఓకే థ్యాంక్స్ గీత, రేపు కలుద్దాం అంటారు, ఇంకంతే. మాకు కూడా కొంచెం పార్సల్ పంపిస్తాం, మేము కూడా చూసేస్తాం. అవును, ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తే పాచిపోతుందండి బిర్యానీ. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేయాలన్నమాట. మీరు వచ్చేయండి, వేడి వేడి బిర్యానీ తినిపిస్తాం అక్కడ. అవునా, షూర్, తప్పకుండా. షో అండి, మీ మూవీస్ కూడా చూసాము. థ్యాంక్ యూ. ఇట్స్ కంప్లీట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ షో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుగుణ గారు. ఫస్ట్ టైం ఫోన్ చేసినట్టున్నారు నా షోకి. అవునండి. లెగ్ పెట్టారు అలా ఫోన్. ఇవాళ మా గీత పుణ్యం అంటే చాలా మంది మీలాగా కొత్త కాలర్స్ వచ్చారండి. నిజంగా మీరు వింటూ ఉండండి తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్. ఎలా ఉంటాయండి మా ప్రోగ్రామ్స్ సుగుణ గారు? ఎప్పటి నుంచి వింటున్నారు? నేను ప్రిటీ మచ్ వింటాను, ఆఫీస్ లో ఇంకా కంటిన్యూస్ గా పెడుతూనే ఉంటాను. నేను ఒక 1 month నుంచి ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే గీత గారు, ఇది పరిస్థితి. మీకు ఎలా అనిపిస్తుంది మా షో? సూపర్ అండి. అసలు ఈసారి యుఎస్ వెళ్తే నేను చెప్పక్కర్లేదు, మీరు ఆ రోజు మాట్లాడారు కదండి అని చెప్పి వాళ్ళు వచ్చేస్తారు. మనం మాట్లాడాము. అరే మీ పేరు అదేనండి, బిర్యానీ కోడ్ అనమాట. ఇంకా బార్చి బిర్యానీ, వడ్డానం, బందర్ లడ్డు, కాకినాడ కాజా, అదిగోండి మర్చిపోయిన అన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. కానీ చాలా హ్యాపీగా ఉందండి అందరు ఇలా మాట్లాడేసరికి. అసలు మాటలు రాలేవు. స్పీచ్లెస్. యా. ఓకే, మనకు ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో అండి, డిఎంకే గారు. నమస్తే అండి, మాట్లాడుతున్నాను. ఏమండి ప్రత్యూష? అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రత్యూష్ గారు? ఫీనిక్స్ అండి. ఫీనిక్స్. మీరు చెప్పినట్టు మళ్ళీ ఇంకో కొత్త కాలర్. యా, రియల్లీ అండి. మోస్ట్ వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్. మాట్లాడండి, గీత గారు ఉన్నారు స్టూడియోలో. అమూల్ బేబీ గీత గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ప్రత్యూష గారు మీరు ఎలా ఉన్నారు? నేను మీలాగే సూపర్ అండి, రచ్చరంబోలా. అసలు ఏంటండి ప్రోగ్రామ్, అసలు దుమ్ము లేపేస్తున్నారు. పొద్దున్న లేచి అబ్బాయి ఏంటి వాళ్ళు చాలా డల్గా ఉందని చెప్పి స్టోరీ పెట్టుకున్నాం మనం అని చెప్పి అసలు పెట్టుకున్న దగ్గర నుంచి ఫోన్ లో వింటాను అనమాట. నేను పెట్టుకున్న దగ్గర నుంచి అలా రెడీ అవుతున్నాను, బ్రష్ చేస్తున్నాను, స్నానం చేస్తున్నాను, వంట చేస్తున్నాను, కార్ ఎక్కి కాలేజ్ కి కూడా వచ్చేసాను. ఏంటి అసలు ఎలా అయిపోయిన టైం తెలియట్లేదు నాకు. వంట చేశానన్నారు, ఏం వంట చేశారండి? నాన్ వెజ్ అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్. లేదండి, హక్కా నూడిల్స్ చేశాను నేను. ఓకే అండి, డైట్ లో ఉన్నప్పుడు అట్లాంటివి తినాలండి. చెప్పండి అనమాట. అండ్ మీరు అలీ గారి షోలో వచ్చారు, అలీ 369. హూ ఇస్ ద కాట్రవల్లి? ఎస్, ఆ షోలో అసలు టూ మచ్ ఆ బుల్ గేమ్. ఇప్పటికి నొప్పులు ఉన్నాయండి బాబు. మై ఫస్ట్ షో అనమాట చూడడం, ఎప్పుడు సీరియల్స్ చూడను. అండ్ ఎప్పుడు అలా అనుకోకుండా ప్రీవియస్ చూసాను, అరే గీత గారు వస్తున్నారు చూడాలి, చాలా ఫన్నీగా ఉంటుంది అనుకోని అసలు ఆ రోజు కూడా పిచ్చి నవ్వనమాట. సో ఇప్పటి వరకు అలా మెరిసిపోతుంటుంది అనమాట. ప్రత్యూష గారు మీరు నమ్మరు, ఇప్పటికీ ఉందండి నొప్పి నాకు. అక్కడి నుంచి పడింది. ఇంకా ఉందా మీకు నొప్పి? ఇంకా ఉందండి.
చాలా అంటే పట్టేసింది అనమాట ఆ బుల్ మీద ఎక్కేసరికి. అంటే ఆ బుల్ చాలా చిన్నగా ఉంది కదండి, నీకు కాస్త పెద్దగా ఉన్నా కదా, సో మా ఇద్దరికి అండర్స్టాండ్ కుదరలేదు అనమాట. అలా కుదిరిపోయింది అది. నేను కూడా మీ క్లబ్బేనండి, మాకు కూడా అలాంటివి ఏమి పడవు. మేము చిన్న చిన్నవి కార్లు స్కూటర్లు ఎక్కుతాం అంతే, అందుకే మీలాగా బుద్ధులు ఎక్కుతాము. చాలా ధైర్యవంతులు. మీకు అలా అనిపిస్తుందా అండి? బాగా కవర్ చేశాను అయితే. చచ్చే పెరిగాడు బాబు గీత, చాలా టిమిడ్, చాలా భయస్తురాలు తను. అదే అంత భయస్తురాలైనా కూడా ఎక్కేసారు చూడండి ఎంకే గారు. ఏం లేదండి, ఎక్కి కళ్ళు మూసేసుకున్నా. ప్రత్యూష గారు కళ్ళు మూసుకున్నా నేను అంతే. బాగుంది బాగుంది. థ్యాంక్ యూ అండి. అండ్ ఎంకే గారు మీ షోస్ అసలు సూపర్. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను, నాకు కుదరట్లేదు. ఇవాళ ఇంకేదో టైం ఉంది అని చెప్పి చేసేసాను. ఇంకా లాభం లేదు, నేను ఓన్లైన్ చేసేయాలని చెప్పి మాట్లాడేస్తున్నాను. సో మీకు కొత్త కాలర్ కాన్స్టెంట్ గా ఇంకా మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు అవుతుందిరా బాబు ప్రత్యూష కాల్స్ అని అనిపించేస్తుంది మీకు. ఇంకా మోస్ట్ వెల్కమ్ అండి. కొన్నాళ్ళు పోయాక ప్రత్యూష గారు మీకు చిన్న జోక్ చెప్తానండి. మా వదిన కొంచెం పల్లెటూరు నుంచి వచ్చిందండి, మా పెద్దన్నయ్య భార్య. మా 5 అన్నదమ్ములు. పెద్దన్నయ్య భార్యకి ఆవిడ పల్లెటూరు నుంచి వచ్చింది. ఆవిడ మనవరాల పేరు ప్రత్యూష అండి. ఆ ప్రత్యూష నోరు తిరగదు, ఆ పాప పేరు నోరు తిరగక అమ్మాయి పతివసా, అమ్మాయి పతివసా అంటది. పతివస కాదు వదిన, ప్రత్యూష అంటే అదే అబ్బాయి నేను చేస్తున్నాగా, నేను పిలుస్తున్నా ఉండు, అమ్మాయి పతివసా అంటది. అది గుర్తుకొచ్చిందండి నాకు. అదే తను పల్లెటూరు నుంచి వచ్చింది, నోరు తిరగదు తనకి. దానివల్ల ప్రత్యూష అంట నోరు తిరగ పతివస అంట. పతివస. ఓకే ప్రత్యూష్ గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఫోన్ చేస్తుండండి టోరీకి. మన తెలుగు వాళ్ళందరికీ చెప్పండి మేడం, దే విల్ ఎంజాయ్ లాట్. యా డెఫినెట్లీ అండి, మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వింటాం మేము. అసలు మా ఫస్ట్ కజిన్స్ అందరూ యుఎస్ లోనే ఉంటాం అనమాట. సో అందరం వింటాం, ఎంజాయ్ ఇట్ లాట్. నేను ఇన్ఫాక్ట్ గత 4 months నుంచే స్టార్ట్ చేశాను. ఇంకా 4 months నుంచి పిచ్చి హ్యాపీ అనమాట. టోరీ ఉంటే అసలు టైం పాస్ ఎలా అవుతుంది అండ్ యునో ఫన్ గా హ్యాపీగా ఎలా ఉండాలి అన్నదానికి ఆన్సర్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ షోస్ అండ్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ ప్రత్యూష గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీఆర్ ఆనర్డ్. విల్ ట్రై టు డూ బెటర్ అండి. ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ మీకు అందించడానికి. బెటర్ అన్నారా బటర్ అన్నారా? జీవితం బెటర్ అన్నా బటర్ లాగా కనబడుతుంటే ప్రత్యూష్ గారు నేను ఏం చేయనండి. పాపం లేదండి డిఎంకే గారు, గీత గారు ఇందాక నుంచి అడుగుతున్నారు. పాపం అడిగి ఆవిడ నోరు అరిగిపోయి ఉంటుంది. మీరు అట్లీస్ట్ బ్రెడ్ బటర్ శాండ్విచ్ అని ఇప్పించండి. వడ్డానం సంగతి పక్కన బ్రెడ్ బటర్ ఏంటండి, బావర్చి బిర్యానీ ఇప్పిస్తానండి. బిర్యానీ ఇప్పిస్తానండి. థ్యాంక్ యూ ప్రత్యూష గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు యు. ఆల్ రైట్ అండి గీత గారు, వెరీ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ వెంచర్స్. థ్యాంక్ యూ సో మచ్. సక్సీడ్ ఇన్ ఆల్ యువర్ ఎండెవర్స్. బై బై. బై బై అండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ప్రత్యూష్ గారు. నైస్ టాకింగ్ టు యు. ఇదండి, దిస్ ఈస్ అవర్ టోరీ, తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్. మీ ఫీలింగ్స్ ఒకసారి చెప్తే ఈ కార్యక్రమాన్ని అంటే స్టార్టింగ్ నుంచి నా ఫీలింగ్స్ చెప్పలేదన్నా మీరు చెప్తున్నారు. బట్ అది హార్ట్ఫుల్ ఫీలింగ్స్, కొంచెం హార్ట్ఫుల్ ఫీలింగ్స్, హార్ట్ లో నుంచి తీసి ఫీలింగ్స్ బరువుగా ఉంటదేమో. ఫస్ట్ స్టోరీకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి తెలుగు వన్ రవిశంకర్ గారికి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత తొందరగా. అసలు టైం చూస్తే అరే 2 hours ఎట్లా గడిచిపోయింది నాకు నిజంగా అర్థం కాలేదండి. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. పనులు అట్లాంటివి చేయొద్దారు ప్లీజ్, డాక్టర్ రిస్క్ పనులు చేయొద్దన్నారు. ఈసారి ముక్కోటికో శివరాత్రి పెట్టుకుందాం. వద్దండి అయితే నేను రాను అసలు. అలాంటి ఫాస్టింగ్ అండి అసలు రైట్. ఎప్పుడైనా మీకు షూటింగ్ లేనప్పుడు ఫోన్ చేస్తే మీకు షో అరేంజ్ చేస్తాను, హ్యాపీగా వచ్చేసి. తప్పకుండా మీరు వచ్చేస్తానండి. మీ ప్రోగ్రామ్ మాత్రం వేసారు పెట్టాను నేను కూడా. థ్యాంక్ యూ తల్లి. ఓకే, సచ్ ఎస్ వెరీ టు హ్యావ్ యూ ఇన్ స్టూడియో. దిస్ థింగ్ గ్రేట్ హ్యాపీ అండ్ మేము చాలా సంతోషంగా ఉంది. సచ్ ఎ స్వీట్ గర్ల్, ఇంతసేపు ఇంత ఎంటర్టైన్మెంట్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. నేను కూడా చాలా 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 ఎంజాయ్ చేశాను. యా అండ్ దట్స్ ఇట్ అండి. మరి రేపు భార్గవి పిళ్ళై గారితో మళ్ళీ వస్తున్నాను. మరి అంతవరకు సెలవు.
Have a nice day and keep smiling. Sayonara. I'm signing off. Bye bye. Take care. Love you all.